నమ్మకంతో ఉన్న డాక్టర్ నాగభైరవ జయప్రకాష్ నారాయణ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ గర్ల్స్. ఐ రిక్వెస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని ఫెలిసిటేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. A person who actually does not need an introduction, and the world has witnessed his contribution to the field of education. I request Dr. R.S. Praveen Kumar gariki vedika paiki ahvanistunam. Thank you so much sir for your time today. జయప్రకాష్ నారాయణ గారితో సంభాషించే ముందు, వారి ఆలోచనలు మనందరితో పంచుకునే ముందు, ఈరోజు ఈ ప్రోగ్రాంకి యాంకర్గా ఉన్న రాణి గురించి ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ తెలంగాణనే కాదు, మొత్తం దేశంలో కూడా ఇలాంటి వ్యక్తులను తయారు చేయడం కోసమే మరి మన రాజకీయాలు ఉండాలని నమ్మే వ్యక్తుల్లో జేపీ సార్ ఉన్నారు, అదేవిధంగా నేనున్నాను, నాతో పాటు చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. సో రాణి ఒక 4 సంవత్సరాల క్రితం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిగా జాయిన్ అయింది. రాణి వాళ్ళ అమ్మ ఒక కుక్కుగా పనిచేస్తారు ఒక పాఠశాలలో. కానీ ఆ పేదరికాన్ని జయించి మరి ఇంజనీరింగ్ చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అమ్మాయిల డిగ్రీ కళాశాలలో జాయిన్ అయ్యి మరి అక్కడి నుండి 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకొని మరి తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ పెట్టిన రకరకాల ప్రోగ్రామ్స్, అవి కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితేనేమి, కోడింగ్ ప్రోగ్రామ్ అయితేనేమి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయితేనేమి, జాబ్ ప్లేస్మెంట్ స్కిల్స్ ప్రోగ్రామ్ అయితే వాటన్నిటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈమెతో పాటు దాదాపుగా ఒక 100 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరూ వచ్చిన ప్రతి ఆపర్చునిటీ కూడా మరి జాగ్రత్తగా వాడుకొని మరి కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్లో బాలప్రసాద్, తర్వాత ప్రవీణ్ మామిడాల గారు, రకరకాల పెద్ద వ్యక్తులు, సతీష్ ముప్పారపు, వీళ్ళందరూ సహకారంతో మరి సిటిఎస్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి తర్వాత అందులో తన స్కిల్స్ పెంచుకొని ఈరోజు ట్విట్టర్ ఇండియాలో దాదాపుగా నీ ప్యాకేజ్ చెప్పవచ్చా 25 lakhs per annum ప్యాకేజ్తో పనిచేస్తుంది. సో ఈరోజు రాణి స్వేరో లాంటి అమ్మాయిలను, అబ్బాయిలను, లక్షల మందిని తయారు చేయడం కోసమే రాజకీయాలు ఉండాలని నమ్మే వ్యక్తుల్లో జేపీ సార్ ఉన్నారు. నేను కూడా అందుకొరకే రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఇలాంటి స్టోరీస్ ప్రతి ఇంట్లో కూడా రిజొనేట్ కావాలి, ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ట్రాన్స్ప్లాంట్ కావాలి. సో అక్కడి నుంచే ఇలాంటి టాలెంట్ అంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ రావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. అయితే ఈరోజు మిత్రులారా, మనందరి మధ్య ఇంతకుముందు రాణి గారు చెప్పినట్టుగా ఈరోజు మనందరి మధ్యలో ఒక గొప్ప బ్యూరోక్రాట్, అదేవిధంగా ఎంతోమంది పేరుగాంచిన మరి పాపులర్ పొలిటీషియన్స్, ఎన్టీ రామారావు గారు లాంటి పాపులర్ పొలిటీషియన్స్ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి. అదేవిధంగా అది మాత్రమే సరిపోదు, నేను డాక్టర్ అయితేనే సరిపోదని బ్యూరోక్రసీకి వచ్చి, బ్యూరోక్రాట్ అయితే సరిపోదు, పాలిటిక్స్లో కూడా చక్కటి స్పేస్ ఉంది. ఆ స్పేస్ను వాడుకొని దేశం కోసం, దేశాన్ని ఇంకో గొప్ప దేశంగా మలిదిద్దాలి, నిజమైన ప్రజాస్వామిక దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా మూమెంట్ స్టార్ట్ చేశారు. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, సార్ ఈజ్ ఎ స్కాలర్ ఆన్ మెనీ కాన్స్టిట్యూషనల్ థింగ్స్, పర్టికులర్లీ ఎలక్టోరల్ పాలిటిక్స్. సో డెమోక్రసీ ఇన్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద హీజ్ అన్ అథారిటీ. నేను నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైన్గా ఉన్నప్పుడు కూడా సార్ చాలాసార్లు డిబేట్స్కు, తర్వాత లెక్చర్స్కు వచ్చారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ చిరపరితలే ప్రతి టీవీ డిబేట్లో కూడా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్, దెన్ ఎలక్టరల్ పాలిటిక్స్, తర్వాత ఎలక్టరల్ ట్రెండ్స్, ఆ విధంగా వాటి మీద వచ్చే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తారు. అదే కాకుండా హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ హూ స్విచ్డ్ ఓవర్ ఫ్రమ్ బ్యూరోక్రసీ టు పాలిటిక్స్, అండ్ దెన్ he was elected as MLA Kukatpalli. So and then I had the opportunity to witness all his speeches in assembly.
పర్టికులర్లీ బిట్వీన్ 2009 and 2014 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాల పాలసీ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సబ్ ప్లాన్ ఆ టైంలోనే 2013లో ఎనాక్ట్ అయింది సార్. సో ఆ టైంలో వచ్చిన డిబేట్స్ కానీ యూ కెన్ గో టు అసెంబ్లీ లైబ్రరీ అండ్ దెన్ యూ కెన్ వాచ్ ఆల్ దోస్ డిబేట్స్. దే ఆర్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండ్ దెన్ హీ వాజ్ వెరీ వెరీ వెల్ ప్రిపేర్డ్. దిస్ ఈజ్ లెసన్ for all the youngsters. So JP sir, whenever he rose to speak on the floor, so he used to come with a lot of data, but not dumping the data just like that, but finding the trends in the data and then trying to glean the meaning out of the data and then putting before the audience. Be it I was sitting in the box and then watching all the great and Peddalu Suryapalli Sujata garu kuda vacharu. Please come, ma'am. సో అదేవిధంగా మనకు అనదర్ డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ టుడే వీ హ్యావ్ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ షీఈస్ అన్కాంప్రమైజింగ్ ఛాంపియన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఆదివాసీస్, రైట్స్ ఆఫ్ విమెన్, రైట్స్ ఆఫ్ పూర్ పీపుల్, రైట్స్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్స్ ఆఫ్ అకాడమిక్స్, వాట్ నాట్. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ హియర్. సో అదేవిధంగా వారు కూడా జేపీ సార్ లాగానే 2018లో చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు. సో అండ్ దెన్ షీ కీప్స్ వర్కింగ్ ఫర్ లాట్ ఆఫ్ కాజెస్ ఇంక్లూడింగ్ including the raising money for the victims of atrocities and then raising money for the people who are unable to go to great institutions just because they are poor. So today we have both the speakers and then sir, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా I'll just give you a snapshot of all the audience. We have highly qualified doctors here, the professors, then senior citizens and then retired bureaucrats and then serving software professionals and then a lot of politicians and then teachers, then retired teachers, then we have noted Adivasi leaders and then noted leaders from minority communities and then people from different political parties and then the NRIs as well. So and the students who are studying in great universities and then other places. So sir, ఈరోజు ప్రధానంగా ఈ భీమ్ బాటా కార్యక్రమంలో తమ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, అంటే మనం ఏదైతే ప్రజాస్వామిక వ్యవస్థ అంటున్నామో, తర్వాత ఎన్నికల ద్వారా మన పాలకులను ఎన్నుకొని మరి ప్రజాస్వామ్యాన్ని 4 పాదాల మీద నడిపించడం అని అంటున్నామో, సో అది ఈ అంటే మీరు బ్యూరోక్రాట్గా చూశారు, తర్వాత ఒక మూమెంట్ నడిపారు, దాని తర్వాత మీరే ఒక ప్రజాప్రతినిధి కూడా అయ్యారు ఎలక్టోరల్ పాలిటిక్స్ ద్వారా. సో ఎంతవరకు మనం ఈ ఆబ్జెక్టివ్స్, అంటే నిజానికి భారతదేశాన్ని ప్రజాస్వామిక దేశంగా లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అంటున్నాము, సో ఎంతవరకు మనం దీన్ని అచీవ్ చేయగలిగాం సార్? అంటే నిజంగా ఇది చాలామందిని కూడా ప్రతిసారి మనం వెనక్కి చూసినప్పుడల్లా నిజంగా నడుస్తుందా ప్రజాస్వామ్యం, ఈ దేశం ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడ్డదని చాలాసార్లు మనం చూస్తున్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో వేర్ డూ వి స్టాండ్ సార్? ముందుగా సోదరు ప్రవీణ్కి మీ అందరికీ నా గుండె లోతుల్లోంచి అభినందనలు. ఈ మధ్యకాలంలో బహిరంగంగా కూడా చాలాసార్లు చెప్పాను, ప్రవీణ్ ఈవేళ చేస్తున్న పోరాటం, ఇస్తున్న సందేశం కేవలం ఒక పార్టీ ఓట్లు లేకపోతే కులాల సమీకరణ మాత్రమే కాదు. ధైర్యంగా మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, మేం బిచ్చగాళ్ళం కాదు, నువ్వు నీ జేబులోంచి నాకేం ఇవ్వడం లేదు, మా పన్నుల డబ్బులు మా ఓట్లు, మా కాళ్ళ మీద మేము నిలబడే అవకాశం మాకు కావాలి, నిరంతరం బాంఛను కాల్మోక్తా అని చెప్పిన చేయిచాచి అర్థించేటువంటి స్థితిలో మేము ఉన్నట్టయితే అది నిజమైనటువంటి సామాజిక న్యాయం కాదు, ప్రజాస్వామ్యం కాదని చెప్పని చాలా స్పష్టంగా నిర్ద్వంద్వంగా చెప్తున్నారు. ఆ గొంతు ఈ దేశానికి అవసరం. అదే సమయంలో ఇదంత తేలిగ్గా ఒక్కరోజు నెగ్గేది కాదు, దీర్ఘకాలంలో నెగ్గుతాం. కానీ మీరెవరన్నా 3 రోజుల్లో 3 నెలల్లో 3 ఏళ్లలో నెగ్గుతున్నారని కూర్చొని నిరాశపడితే మాత్రం మీరు ద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు.
ఏ వర్గం నుంచి వచ్చామో ఆ వర్గానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఇదొక జీవితకాల పోరాటం. ఇందాక ప్రవీణ్ అన్నట్టుగా బాబాసాహెబ్ కొన్ని రాజ్యాంగం స్ఫూర్తే కనుక అమలైనట్టయితే ఈ సమస్య ఉండేది కాదు. ఆ రాజ్యాంగాన్ని కేవలం ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేలు వస్తారు, లేక ఎంపీలు వస్తారు, ఎంపీలు ఎమ్మెల్యేలు మెజారిటీ ఎట్లా కూడగడితే అధికారం వస్తుంది, అంతవరకు అద్భుతంగా అమలు చేస్తున్నారు. మిగతా రాజ్యాంగం అంతా తుంగలోకి దొక్కేశాం మనం. కాబట్టి మన ప్రజాస్వామ్యం, నేను మన దేశం చాలా అద్భుతమైందని నమ్మేవాళ్ళనే అవ్వకండి, గర్వపడేవాళ్ళనే అవ్వకండి, కానీ నాకు భ్రమలు లేవు. మన ప్రజాస్వామ్యం చాలా అపరిపక్వమైన, పరిమితమైన ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో గెలుపుకి, ఎన్నికలు ఎవడోడు గెలిచిన తర్వాత జనం రోడ్డు మీద తిరిగి గందరగోళం చేయడానికి మాత్రం పనికొచ్చే ప్రజాస్వామ్యం, ఓట్ అండ్ షౌట్ ప్రజాస్వామ్యం. అంతకు మించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం స్థాపించలేకపోయినాం. ఇది కఠోర వాస్తవం. కొన్ని విషయాల్లో మనతో రోజు రకరకాలుగా కయానికి కాలు దవ్వుతున్న చైనా మనకంటే ప్రజాస్వామికి, ఈ మాట అనే సాహసం ఈ దేశంలో చాలా కొద్దిమంది చేస్తారు. వాస్తవం అది. ఏ దేశం అని మనకు ముఖ్యం కాదు, మనం చాలా నేర్చుకోవాలి. ఆ నేపథ్యంలో ఎక్కడ లోపాలు వచ్చినాయి, 3 అంశాలు క్లుప్తంగా ప్రస్తావిస్తాను. 1, అధికారం ఎట్లా వస్తుంది? పెరుగు ప్రజాస్వామ్యం. ఓట్లు వేస్తున్నారు, ఖచ్చితంగా స్వేచ్ఛగానే వేస్తున్నారు, బలవంతంగా ఓట్లు వేయించట్లేదు. పూర్వం ఉండేది. దొంగ ఓట్లు కూడా పెద్దగా లేవు. ఓట్లు స్వేచ్ఛగా వేస్తున్నారే కానీ తెలంగాణలో ఉన్న అందరికంటే దేశంలో తెలుసు, మనం కదా లీడర్స్ ప్రపంచానికి, దేశానికి. వేళ హుజరాబాద్ తెలిసిపోతుంది, ప్రపంచానికి తెలిసింది కదా. ఓటుని డబ్బుతో కొండము, తమది కాని డబ్బుతో ప్రభుత్వాలు లేకపోతే అధిక పార్టీలు ప్రజల్ని మచ్చిక చేసుకోవడం కోసం తాయిలాలతో మభ్యపెట్టడము, కులం, వర్గం, ప్రాంతం, వాళ్ళ ప్రజల భవిష్యత్తు సంబంధం లేకుండా ఏదో రకంగా వాళ్ళని రేకెత్తించి కులం, వర్గం, ప్రాంతం, మతం, పార్టీ, ఈ మధ్య పార్టీ కూడా కులంలాగా అయిపోయింది. ఒక వెర్రినెక్కించటం, దాని చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. అధికారం ఎట్లా అంటే, రెండోది ఏమైంది, మన ఎన్నికల వ్యవస్థ. అందుకే ఇది చాలా కీలకమైనది, దామాషా పద్ధతి అన్నది. ఎన్నికల వ్యవస్థ ఈవేళ ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అంతేగాని ఒక ఓటు తక్కువ వచ్చాక ఎన్ని ఓట్లు వచ్చినా ఉపయోగం లేదు. మనలాంటి అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో, పేదరికం ఉన్న దేశంలో, ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ఈ వ్యవస్థ పనికి వచ్చేది కాదు. బాబాసాహెబ్ అందుకనే చాలామంది ఈ విషయాన్ని గుర్తించాల. రాజ్యాంగంలో 80వ అధికరణంలో జాగ్రత్తగా చూడండి, 82B, అలాగే 170వ అధికరణం, 82B లోక్సభకి, 170ది అసెంబ్లీకి. ఆ పదజాలాన్ని ఎంత జాగ్రత్తగా వాడారంటే దామాషా పద్ధతికి ఏర్పాట్లు చేశారు. రాజ్యాంగంలో ఎప్పుడూ మన దేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థను పెట్టల. మనం తర్వాత సాంప్రదాయంగా పెట్టేసుకున్నాం అంతే. రాజ్యాంగం ఏమాట చెప్పలా. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ మాట నేను చెప్తే, ప్రణబ్ ముఖర్జీ చాలా పరిజ్ఞానం ఉన్న మనిషి, మిగతావన్నీ ఎట్లా ఉన్నా కూడా చాలా లోతైన పరిజ్ఞానం. స్వతంత్రానంతర భారత చరిత్ర ఆయనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అర్ధరాత్రికి చెప్పి గడగడ చెప్తారు ఆయన. కానీ ఆయన కూడా ఇది పరిశీలించాల. అప్పుడు నా ఎదురుగా ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్యాంగం కాపీ తీసుకొస్తే నేను చూపెడితే ఆయన అబ్బురపడ్డాడు, ఎంత ముందు చూపుతో చేస్తే జయప్రకాష్ గారు మన నాయకులు అని చెప్పని. కాబట్టి ఎట్లా అధికారం అనేది ఒక వల్గర్గా తయారైంది ఈ దేశంలో. మనం తెలుగునాట దేశానికే ఆ రంగంలో మార్గాన్ని చూపెడుతున్నాం, అది వాస్తవం. దురదృష్టం ప్రవీణ్ ఇక్కడ పుట్టడం, ఎందుకంటే ఇక్కడ అంత తేలిగ్గా ఎదిగించే పరిస్థితులు లేవు. ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల్లో ఉన్న అపశృతులు మన తెలుగునాట దొరికినంత భయంకరంగా దేశంలో మరెక్కడా లేదు. మన అనుకరించి తమిళనాడు, కర్ణాటక మన స్థాయికి వచ్చేస్తున్నాయి. ఇక రెండోది మనం ప్రజాస్వామ్యంలో చూడవలసింది అధికారం ఎట్లా అన్నది క్లుప్తంగా చూసాం. అధికారం ఎక్కడ? అధికారం అంతా పూర్తి కేంద్రీకరించి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చక్రవర్తి, దేశంలో ఇటీవల కాలంలో ఉన్న కొద్దికి పూర్వం కంటే ఎక్కువగా ప్రధానమంత్రి చక్రవర్తి. ఇక క్షేత్రస్థాయిలో ప్రజలు ఓటు వేసే యంత్రాలు తప్ప వాళ్ళకి ఏమీ లేదు.
ఈ మధ్యలో మంత్రుల్లో మిగతా వాళ్ళంతా కూడా ఊరికే కారు, ఫోను, ప్యూను, లైటు తప్ప ఇంకేం లేదు. ఎప్పుడైతే కేంద్రీకరణ జరుగుతుందో నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు, కాగితం మీద ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. ఓటుకి మన జీవితానికి మధ్య సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఓటుకి జీవితానికి సంబంధం ఉండదో ఒక పేద దేశంలో ఓటును కొనుక్కోవటం చాలా తేలిక. ఎక్కడ అధికారం ఉంది అన్నదానికి, ఎన్నికలు ఎట్లా జరుగుతున్న దానికి బోళ్ళంత అవినాభావ సంబంధం అన్నది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటాను, పాషాకోట్లో. ప్రతి నెల మేమందరం నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన మనిషిని ప్రవీణ్ లాంటి వాడిని చూసుకున్నాయా, మోహిత్ గారు మీరు కాస్త బాగా చూడగలరని చెప్పి మేము కోరుకుని ఎన్నుకున్నాం. లిఫ్ట్ పనిచేయలేదనుకోండి గగ్గోలు పెడతాం, ఇంట్లో నీళ్లు రాలేదనుకోండి గగ్గోలు పెడతాం, పార్కింగ్ బాగోలేదనుకోండి గొడవ పెట్టేస్తాం. ఆయన వచ్చి జేపీ గారు మీరు మౌనంగా ఉండండి, 100 రూపాయలు ఇస్తారంటే చంప కొడతాడు. నేను డబ్బులు ఇస్తుంటే నువ్వు నాకు ఇచ్చేదంటే ఇంకా నాకు అర్థమవుతుంది. నేను ఇచ్చి పోషిస్తున్నాను, నేను ఆయన్ని పెట్టుకున్నాను. నాకు ఆయన ఎందుకు పెట్టుకున్నాను? ఆ లిఫ్ట్ పని చేయడం కోసం, నీళ్లు రావడం కోసం పెట్టుకున్నాను. వాడు నాకు డబ్బులు ఇచ్చేదంటే, లేకపోతే ఆయన వచ్చి జేపీ గారు మీరు నేను ఒకటే కులం, లేకపోతే ఒకటే రాష్ట్రం అన్నాడు. ఏం రాష్ట్రం? నాకు నీళ్ళు రాకపోతే ఇంట్లోను. ఎప్పుడైతే అధికారం మనకి చేరువుగా ఉంటుందో అప్పుడు ఎందుకు అధికారం అన్నది, అధికారం వల్ల నాకేం జరుగుతోంది ఆ స్పష్టత వస్తుంది. మన ప్రజాస్వామ్యాన్ని కేవలం అట్టహాసంగా, గందరగోళంగా, ఆర్భాటంగా, ఒక పండుగలాగా, కోలాహలంగా, తిరునాళ్లలాగా, సంబరంలాగా, ఆ విషయంలో మన మించిన వాళ్ళు లేరు. ఒక ప్రజాస్వామ్య సంబరంలో భారతదేశాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. ఎంత కోలాహలం, ఎంత హడావిడి, ఎంత గందరగోళం. అది మించి దానిలో ఏమీ రసం లేకుండా చేశాం, రసహీనమైన ప్రజాస్వామ్యంగా చేశాం. ఎందుకు ఓటేస్తున్నాను, ఓటుకి నా జీవితానికి మంచి సంబంధం ఏమిటి, ఏమీ అర్థం కాకుండా చేసేసరికి ఓటు అయితే అమ్ముడుపోయే వస్తువైంది, లేకపోతే బాంచన కాల్మక్తాడు నెలకి 200 ఇస్తారంటే దానికి ఓటేస్తానని చెప్పిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చడమో లేకపోతే ఓట్లు కొనడం అనేది కాకతాళీయంగా రాల. అధికారం ఎక్కడా అంటే అర్థం ఈ పంచాయతీలకు అధికారం ఇచ్చి కుల వ్యవస్థను కొనసాగించాలని కాదు. ప్రస్తుతం ఉన్న గ్రామాలను నా దృష్టిలో పూర్తిగా అయిపోయినాయి, నిర్జీవమైనవి. నాకు ఆ గ్రామాల్లో పెరిగాను నేను. ఒక లార్జర్ ఎంటిటీ కావాలి, లోకల్ గవర్నమెంట్. చిన్న పట్టణాలు కావాలి. ఒక 30-40 గ్రామాలు కలిసి 30-40 వేల జనాభా ఉన్న గ్రామ ప్రాంతాలు కావాలి. అప్పుడు ఏమవుతుందంటే కుల వ్యవస్థను చాలా మేరకు నిర్వీర్యం చేయవచ్చు. అప్పుడు సంఖ్యాబలము, ప్రజల గొంతు పనికొస్తుంది. కానీ అధికారం అక్కడ ఉండి నిర్ణయాలు జరగాలి, దాని ఫలితం పర్యవసానం అనుభవించాలి ప్రజలు. మంచి కానీ చెడు కానీ, చెడు జరిగితే నిలబడాలి, మంచి జరిగితే ఆస్వాదించాలి. అప్పుడు ఓటు ఎందుకు ఇస్తున్నాం అర్థమవుతుంది. ఈ 70 ఏళ్ళుగా ఓటు ఎందుకు ఇస్తున్నాం అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్. నేను చాలా పరుషమైన మాటలు మాట్లాడుతున్నానని చెప్పంటే కోపంతో మాట్లాడట్లా, గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను, ఆశావాదంతో మాట్లాడుతున్నాను. నేను ఇంత ఉన్నా కూడా ఆశావాదం, ఎందుకంటే ఉన్న కొద్దిగా ప్రజాస్వామ్యం మరింత పరిణితి చెందుతుంది. కాకపోతే ఎంత వేగంగా జరిగితే అంత మంచిది, లేకపోతే కోట్ల మంది జీవితాలు సమితలైపోతున్నాయని బాధ. కానీ ఒక్క రాణిని చూసి ముచ్చటపడుతున్నాం, ఎంతమంది రాణులకు అవకాశం లేక మట్టిలో కలిసిపోతున్నారు ఈ దేశంలో. అందుకని తప్ప ఆశావాదం లేక, నేను చాలా ఆశావాదం. ఈ దేశంలో గత 26 ఏళ్లలో చాలా ఆశావాదాన్ని నింపిన వాళ్ళని అవ్వకండి. రెండోది అధికారం ఎక్కడ అని చెప్పంటే చట్టబద్ధ పాలన. రాజ్యాంగంలో అద్భుతంగా పొందుపరిచాం కాగితాల్లో. వాస్తవానికి ఈ దేశంలో చట్టం ఉన్నవాడి చుట్టం. అధికారం ఉన్నవాడు, డబ్బున్నవాడు, కులం బలమో లేకపోతే పలుకుబడి ఉన్నవాడు చుట్టం. మనందరికీ వివరాలకు వెళ్ళక్కర్లా. సివిల్ డిస్ప్యూట్ కానీ, క్రిమినల్ డిస్ప్యూట్ కానీ, మరొకటి కానీ. మరి సంప్రదాయంగా అధికారం లేక, గొంతు లేక అణిగిపోయిన వాళ్ళకి, చదువు డబ్బు లేని వాళ్ళకి, పుట్టుకతో వివక్షకు గురైన వాళ్ళకి ఇంకా చట్టం ఎందుకు పనికి వస్తుంది? వాళ్ళని అణచివేయడానికి పనికి వస్తుంది. కాగితం మీద అధికారం ఎక్కడున్నా కూడా అధికారం చట్టాన్ని ఎవడి చేతులు తీసుకోవాలో వాడి చేతుల్లో ఉంది. కాబట్టి చట్టబద్ధ పాలన, నిజమైన వికేంద్రీకరణ మన దేశ పరిస్థితుల్లో అనువుగా ఉండేది. ఈ రెండు చేయకుండా అంటే ఎవడికి అధికారం వచ్చినా కూడా ప్రజల చేతిలో అధికారం ఉండదు. ఇక 3, అధికారం ఎందుకు? అక్కడే ప్రవీణ్ చేస్తున్న పోరాటం చాలా కీలకమైనది. ప్రవీణ్ జీవితంలో ఒక అధికారిగా సాధించిన విజయాలు చాలా కీలకమైనవి. పుట్టిన ప్రతి బిడ్డకి, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా పుట్టుకతో నిమిత్తం లేకుండా దేవుడో ప్రకృతో ఇచ్చిన తెలివితేటల్ని పూర్తిగా వెలికి తీసి ఎంత డబ్బున్న వాళ్ళతో అయినా, ఎంత కులం ఉన్న వాళ్ళతో అయినా
ఏ ఒంటి రంగు వాడితో అయినా సరే పోటీ పడే అవకాశాన్ని ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యం కాదు, అది పూర్తిగా బూటకము. ఈ దేశంలో దానిలో ఘోరంగా విఫలమైనాము. మనం చేసిన పాపం ఇంతంత కాదు. అది దేవుడినే వాడనలో తెలియదు, పాపం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాఠవాలు వికసించే అవకాశం లేకుండా చేస్తే అంతకంటే పాపం మరొకట్లేదు. ఆ పాపం భారతదేశంలో జరుగుతున్నంత, గతంలో పూర్వం తీసేయండి, ఇప్పుడు ఈనాడు జరుగుతున్నంత ప్రపంచంలో మరెక్కడ జరగలేదు. రెండోది ఆరోగ్యం. అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. కాగితం మీద చూస్తే విద్య ఫ్రీ, ఆరోగ్యశ్రీ ఆరోగ్యం ఫ్రీ, కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యం ఫ్రీగా ఉండటం వేరు, నిజంగా ఆరోగ్యం ఉండడం వేరు. చాలా తేడా ఉంది దీనికి. ఈ ఫ్రీగా వద్దని నేను అంటలా, ఫ్రీగా ఇవ్వాలి, ఇంకా ఇద్దాం. ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఉంది. చదువు ఎక్కడుంది? గుండె చదువు మీద మాట్లాడదాం. 180 మందికి పొట్టకొస్తే అక్షరముక్కరాలు చదువుకున్నాం అనుకునే వాళ్ళకి. ఈ మధ్య సర్వే చేస్తే తెలంగాణలో 150 మందికి గడియారం చూసి 150 మందికి 14-18 సంవత్సరాల వయసు మధ్య, ఇప్పుడు నా వాచ్లో 3 గంటల 29 నిమిషాలు అయింది. 3 గంటల 29 నిమిషాలు అని చెప్పని 150 మంది 14-18 ఏళ్ల వయసు మధ్య ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. 2018లో ఇది జరిగిన సర్వే. అది 150 మంది. 150 మంది తూకం వేయమని చెప్పంటే, మార్కెట్లో ఏమైనా కూరగాయలు పళ్ళు కొనుక్కోవాలని తూకం వేయమంటే 2 కిలోల 750 గ్రాములు తూకం వేయంటే, ఆ తూకపురాళ్ళు 2 కిలోల 750 గ్రాములు పెట్టడం చేత కాదు. ఏం మాట్లాడుతున్నాం సామాజిక న్యాయాన్ని గురించి? ఏం మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్యాన్ని గురించి? ఎంత మోసం చేసుకుంటున్నాం మనం? ఆ విద్య ఆరోగ్యాన్ని అందరికీ అందించలేని ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఎందుకు ఈ 3 ప్రశ్నలు? ఇంతకంటే ఎక్కువ మాట్లాడను నేను, ఇప్పటికి ఎక్కువ మాట్లాడాను. మొదటి ప్రశ్న, అధికారం ఎట్లా వస్తున్నది? రెండో ప్రశ్న, ఎక్కడున్నది? మూడో ప్రశ్న, ఎందుకు అధికారం పనిచేస్తుంది? ఈ 3 ప్రశ్నలకి సమాధానాన్ని మార్చకపోతే ఇది కేవలం కాగితం మీద ప్రజాస్వామ్యం. దీన్ని మార్చడానికి రాజ్యాంగం పూర్తి అవకాశాలు, దీన్ని రాజ్యాంగాన్ని మార్చగలిగే నిజకాలు ఆ మాటలు కూడా వస్తున్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్పాను. రాజ్యాంగం అవరోధం కాదు, రాజ్యాంగం విద్యనివ్వద్దని చెప్పలా, ఇవ్వు ముర్రు అని చెప్పింది. ఆరోగ్యాన్ని అందించొద్దని చెప్పలా, అందించు ముర్రు అని చెప్పింది. ఎన్నికల వ్యవస్థను మార్చుకోవద్దని చెప్పలా, స్పష్టంగా మార్గాన్ని ఏర్పరిచింది. మీరు ఎప్పుడు చూడలేదు దాన్ని పొరపాటును కూడా. రాజ్యాంగంలో కాదు లోపం ఉన్నది, రాజకీయంలో లోపం ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది, ఈ 3 మార్పుల కోసం జీవితాలను మనం అంకితం చేయాలి. ఒక్కరోజు జరగదు. రేపు పొద్దున జరుగుతుందని నేను అన్నాను. ఈ 2 ఏళ్లలో ఒక ఎన్నికల్లో జరిగిపోతుందండి మీకు ఎందుకు అని చెప్పంటే, నేను ఊరికే బురుడి కొట్టి చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోయిన ఉన్నాను. అంతకంటే ఆత్మవంచన కొట్టలేదు. ఇది ఒక జీవితకాల పోరాటం. బట్ ఇట్స్ ఎ వర్త్ వైల్ స్ట్రగుల్, బికాజ్ వీ విల్ విన్ ఈవెన్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొఫెసర్ సుజాత గారు, మరి మన సభల్లో ప్రాతినిధ్యం అంటున్నాం, అదేవిధంగా అన్ని సంస్థల్లో ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రాతినిధ్యం అని అనుకుంటున్నాం. మరి రాజ్యాంగ 1932 పూనా ఒడంబడిక తర్వాత మరి కమ్యూనల్ అవార్డు, దాని తర్వాత జరిగిందంతా మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ చట్టసభల్లో ఇవ్వడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ ఇంతమంది ప్రతినిధులు ఉన్నా, 15% మంది ఎస్సీలు, తర్వాత 7.5% మంది ఎస్టీలు చట్టసభల్లో ప్రతినిధులు ఉన్నా, మరి మీరు ప్రతిరోజు కూడా సామాజిక కార్యకర్తగా, యాక్టివిస్ట్గా చాలా స్ట్రగుల్స్ చేస్తూ ఉన్నారు. అకాడమిక్గా ప్రతిరోజు కూడా ఆ స్పేసెస్లో మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూడు బాధితులు ఈ పేద వర్గాలకు చెందిన వాళ్ళు, అది మైనారిటీస్ కావచ్చు, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు. అందులో మరి విమెన్ జెండర్ ఇంకా దయనీయంగా ఉంటుంది. అంటే విమెన్ ఆర్ మోర్ డిసడ్వాంటేజ్డ్ అమాంగ్ ది డిసడ్వాంటేజ్డ్, దే ఆర్ మోర్ మార్జినలైజ్డ్ విత్ ఇన్ ద మార్జినలైజ్డ్. సో మరి దామాషా ప్రకారం చట్టసభల్లో ఈ ప్రజాప్రతినిధులకు, ఈ వర్గాలకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత గాంధీ గారి మధ్య జరిగిన చర్చల ఫలితంగా వచ్చిన ఈ పరిస్థితి ఏదైతే ఉందో, ఈ వెసులుబాటు ఏదైతే ఉందో, దానివల్ల నిజంగా ఈ వర్గాలకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? థ్యాంక్ యూ. జై భీమ్. నేను ఈ ప్రశ్న నాకు చాలాసార్లు వస్తుంది. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, వాళ్ళు మనకి ప్రతినిధులు కాదు, వాళ్ళకి ప్రతినిధులు అని.
ఎందుకనంటే ప్రాతినిధ్యం ద్వారా పెట్టుకునేది ఏ మెజారిటీ పార్టీ ఉంటే వాళ్ళకు కావాల్సిన క్యాండిడేట్ని ప్రతినిధిగా పెడతారు తప్పితే అక్కడ ఉన్న దళితులకో ఆదివాసీలకో వాళ్ళకి రియల్ ప్రతినిధులని అసలు ఆ అరీనాలోకే రానివ్వరు. సో ద కాన్సెప్చువలైజ్ చేసిన ఉద్దేశం వేరు, ప్రాక్టీస్లో ఇప్పుడు ఉన్నది ఉద్దేశం వేరు. ప్రాక్టీస్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఖమ్మంలో ఎక్కడో ఒక ఆయన ఉంటాడు. ఆయన అంటే ప్రజల నుంచి పని చేసుకొని వచ్చిన వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడం అంటూ జరగలేదు, బహుశా జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. రెండవది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెమోక్రసీ, సోషల్ జస్టిస్ అనేది బీయింగ్ ఎ విమెన్, బీయింగ్ ఎ దళిత్, కమింగ్ ఫ్రమ్ ఎ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, మాకు ఇవి చాలా ఇంకా అన్టచబిలిటీగానే ఉన్నాయి, మా దాకా రాలేదు. సో ఇది మీరు చేసిన గురుకులాల ప్రయోగము ఏమో కొద్దిగా ఎడ్యుకేషన్ వరకు వచ్చింది. అంటే ఎడ్యుకేషన్ తోటే ఇవన్నీ అర్థమవుతాయి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ ఈ మాస్టర్కి అనే ఉద్దేశం, కానీ ఏ ఉద్దేశమైనా అసలు ఈ ప్రజాస్వామ్యం ఎవరిది ఎందుకు అనేది చాలా వరకు గ్రామాల్లోకి వెళ్ళలేదు. అసలు ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, తాగిపిస్తారు, పైసలు ఇస్తారు, ఓటు వేయించుకుంటారు, పోతారు. దిస్ ఈజ్ ద వన్. సో ద పాయింట్ ఈజ్ ఇది ఫెయిల్డ్ అండి, ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. దట్ రిప్రజెంటేటివ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ అనేవి లేవు. ఎలక్టరల్ పాలిటిక్స్లో ఎవరైతే మెజారిటేరియన్ ఉన్నారో, ఆధిపత్య కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పెట్టి వాళ్ళకి నిలబెట్టి వాళ్ళ ప్రయోజనాలు తీసుకోవడం ఇది. నేను ఒక చెన్నూరులో ఉన్నప్పుడు ఒక చిన్న సర్వే ఒకటి చేస్తే నిజమే ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఆధిపత్యం ఎవరిది ఉంటుంది? అక్కడున్న వెల్మ దొరదో రెడ్డి దొరదో ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఆయననే డిసైడ్ చేస్తాడు, మీరు ఫలానా వాళ్ళకి ఓట్లు వేయండి. లేకపోతే నేను ఆర్గనైజ్ చేసి మీటింగ్స్ పెట్టి కూడా అడిగినామన్నమాట. మీరు అంటే ఇక్కడ హయ్యెస్ట్ ఇల్లిటరేట్స్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మీరు ఆయన చెప్పింది మీరు ఎందుకు వింటారంటే రేపటి నుంచి వాళ్ళ పొలాల్లోకి పనికి పోవాలి, రేపటి నుంచి వాళ్ళ మీద డిపెండ్ కావాలి కాబట్టి. సో మీరు సార్ చెప్పినట్టు ఇట్స్ చాలా డీపర్గా వెళ్ళిపోయింది. డిపెండెన్సీస్, ఇండిపెండెంట్గా లేకపోవడం, స్వతంత్రంగా ఆలోచించకపోవడం, 2 విషయాలు జరిగినాయి నా దాంట్లో. ఏంటంటే మనకి ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం ఉంది సార్ ఈ దేశంలో. ఎందుకనంటే పర్సంటేజ్లు బట్టి గెలుపు ఉంటాయి కానీ ఓట్లను బట్టి, ఓట్ షేర్ని బట్టి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీ చాలా తక్కువ పర్సంటేజ్ తోటి వచ్చింది, దేశాన్ని వెళ్తుంది. ఆ పర్సంటేజ్లో చూసుకుంటే బీఎస్పీకి చాలా పర్సంటేజ్, మెజారిటీ పర్సంటేజ్ ఉంది. సో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ మీద మేము కొంతకాలం పనిచేసినాము, నేషన్ వైడ్గా చేసాము. ఐ బీన్ టు బంగ్లాదేశ్, నేపాల్, చాలా దేశాల్లో కూడా. ఇక్కడ ఒకటి ఈవీఎంల దగ్గర నుంచి కూడా అన్ని లోపాలు ఉన్నాయి, అది ఒకటి. 2 మన అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వరకు ఈ పాలిటిక్స్, సోషల్ జస్టిస్, డెమోక్రసీ అనే పదాలకి అర్థము, దాని రిప్రజెంటేషన్ గురించి వీళ్ళకి తెలియదు. అంటే మెజారిటేరియన్ పాలిటిక్స్ ప్రజలకి అంటే పార్టీస్కున్నంత అవగాహన ఇటువైపు లేదు. సో వాళ్ళకేంటి, ఓకే మేము మీకు టికెట్ ఇస్తాము, ఇప్పుడు మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు చూడండి మొత్తం ర్యాలీ అవుతారు అందరూ కూడా, ఈ పార్టీ అయినా పర్వాలేదు, ఆ పార్టీ అయినా. మన వాళ్ళకి ఎవరైతే డబ్బుకి, అధికారానికి దూరంగా ఉంచబడ్డారో వాళ్ళకి అధికారం వస్తే చాలు, అంటే ఏ పార్టీ అయితే ఏమి, అధికారం వస్తే చాలు అని వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇది పోవాలనంటే పూర్తి అవగాహన రావాలి. 2 ప్రపోర్షనేట్ రిప్రజెంటేటివ్స్, అది ఇక్కడ జిల్కర్ ఉన్నాడు చాలా బాగా చెప్తాడు, మన దగ్గర వర్కౌట్ కాదు. ఏదైతే అంబేద్కర్ ప్రపోజ్ చేసినారో అది మనం కనుక మళ్ళీ ఒకవేళ తీసుకురాగలిగితే కమ్యూనల్ అవార్డు, అది ఏమన్నా కొద్దిగా బెనిఫిట్ వేసి అక్కడ కూడా వాళ్ళనే నిలబెట్టి ఆ సందర్భం కూడా అది భయం అయితే ఉంది. కానీ అది మళ్ళీ వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ జాతులు వెనకబడి ఉండడం, ఇంకా మహిళా రిప్రజెంటేషన్ లేకపోవడం, ఇదంతా కూడా డెమోక్రసీ అర్థం కాకపోవడం, ఇదంతా సోషల్ జస్టిస్కి మీనింగ్ లేకపోవడం, ఇదంతా కూడా మేము మొత్తుకుంటూనే ఉంటాము. హిందూ కోడ్ బిల్లు ఎందుకు డిలే చేశారో మీకు తెలుసు, అసలు రాకుండా ఎందుకు చేశారో కూడా మనకందరికీ తెలుసు. తర్వాత బీసీ రిజర్వేషన్ అప్పుడు అప్పుడు ఎట్లా గొడవ చేశారో తెలుసు. ఇప్పుడు కూడా హిజాబ్ విషయంలో గొడవలు అవుతున్నాయి తెలుసు. సో ఒక కల్చరల్గా వాళ్ళు ఒక థీమ్ తీసుకుంటున్నారు, విడగొడుతున్నారు. మళ్ళీ ఒక క్యాస్ట్ వైజ్గా ఒక థీమ్ తీసుకుంటున్నారు, విడగొడుతున్నారు. తర్వాత నోటా కూడా సార్, ఎక్కడైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీనే నిలబడతారు ఆబ్వియస్గా.
సో చాలామందికి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ నిలబడడం ఇష్టం లేదంట. సో దే ఆర్ జస్ట్ గోయింగ్ అండ్ దే ఆర్ యూజింగ్ నోటా, మేము ఈయనకి ఎందుకు వేయాలి అని చెప్పి. సో నాకు బికాస్ ఐ డూ యాజ్ అ టీచర్, యాజ్ అ రీసెర్చర్, ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో మనము నిజానికి ఐఎమ్ గ్లాడ్ దట్ ప్రవీణ్ కుమార్ సార్, నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది, కొంచెం సంతోషం వేస్తుంది. ఎందుకనంటే వీ హ్యావ్ లాస్ట్ ఎ గుడ్ ఆఫీసర్ ఇన్ ద పొజిషన్. అండ్ ఆల్సో ఈ పాలిటిక్స్ని రిఫార్మ్ చేయడము ఇంత ఈజీ అయితే కాదు. ఐ అగ్రీ విత్ యూ కంప్లీట్లీ సార్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ ఎనర్జీస్ అండ్ ఇట్ ఆల్సో టేక్స్ ఇట్ నీడ్స్ అ కంప్లీట్ రిఫార్మింగ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. ఇప్పుడు ఒక్క ప్రవీణ్ కుమార్ సారు, ఒక్క రాయదాస్, ఇఫ్ ఈ కమ్స్ ఇన్ టు ద పాలిటిక్స్ తోటి అంత పెద్ద మాన్స్టర్స్ని ఎదుర్కోవడం ఎట్లా? ఇప్పుడు చూడండి తెలంగాణలో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళ భూమి కూడా పోయింది. సో బికాజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, హూస్ డెవలప్మెంట్ అండ్ హూస్ ప్రాజెక్ట్స్ అండ్ వేర్ దట్ మనీ ఈజ్ గోయింగ్. నేను ఇవాళ కరీంనగర్లో is a disaster. They have coal mining, they have sand mining, they have granite mining and they have projects. అన్ని భూములు పోయినాయి. అండ్ దిస్ టుడే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కానీ చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. దే హ్యావ్ హౌసెస్, నో ల్యాండ్స్ అండ్ నో మనీ. మళ్ళీ అందరూ కూలి పోయే ఆటో కోసం చూడాల్సిందే, వెళ్ళాల్సిందే. అంటే దిస్ ఇస్ అనదర్ ప్లాయ్, ఇట్ ఈస్ అనదర్ స్ట్రాటజీ దట్ యూ పుష్ దెమ్ అవుట్ ఆఫ్ ది డెవలప్మెంట్ సెక్టర్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్గా ఉంచండి అండ్ దే విల్ లిజన్ టు అస్. ఆబ్వియస్లీ వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు. సో సోషో ఎకనామిక్ పొలిటికల్గా మనం లింకేజ్ చేసి చూడకపోతే ఈ కాస్టింగ్ యువర్ ఓట్ మేక్స్ నో సెన్స్. అండ్ దే హ్యావ్ క్లియర్ దే అంటే వాట్ ఐ మీన్ మెజారిటీ ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ బిఎస్పీ ఆర్ ఇఫ్ ఎనీబడి విత్ ద సోషల్ జస్టిస్ కాన్సెప్ట్, దే హ్యావ్ అ క్లియర్ ఐడియా అండ్ అజెండా. ఏ కులాలు ఎవరికి ఓట్లు వేస్తాయి, ఎవరికి ఓట్లు వేయాలి. కరీంనగర్ మై ఎక్స్పీరియన్స్ ఓవర్ అ డికేడ్, రేపు పొద్దున ఓటేయాలంటే రాత్రికి రాత్రి డామినెంట్ కాస్ట్ అందరూ క్లబ్లలో, హోటల్స్లో కూర్చుంటారు. ఎంత ఎనమీస్ కానీ కూర్చుంటారు అండ్ మార్నింగ్ దే విల్ డిసైడ్ హూమ్ టు ఓట్ అండ్ దే ఓట్ అండ్ దే విన్. అన్ఫార్చునేట్లీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ విడిపోవడము. ఇంకొకటి ఈ మధ్య కొత్తగా నేను చూసిన దగ్గర నుంచి, ఇఫ్ యూ డోంట్ ఓట్ ఫర్ మీ అండ్ ఐ విల్ పుట్ యూ ఇన్ పోలీస్ స్టేషన్ ఆర్ ఐ విల్ ఫైల్ కేసెస్. అట్లా కొంతమందిని నేను చూశాను, నా దగ్గరికి వచ్చారు. ఇట్లా ఎప్పుడు ఊషా గారు చనిపోయారు, ఆయన చెప్తుంటారు అనమాట, కోఆప్ట్ ఆర్ కిల్. ద మెజారిటీ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆప్టింగ్ 2 స్ట్రాటజీస్. కోఆప్ట్ అన్నా చేసుకోండి, చంపేయండి, లేకపోతే కానీ మేము గెలవాలి. సో అధికారం వాళ్ళ చేతిలో ఉండాలి. మనం ఏం చేయాలి అని అంటే, అట్లీస్ట్ ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఒక ఆయుధం అన్నారు అనేది అర్థం చేసుకుంటే కనుక, ఐ వెంట్ టు నిజామాబాద్, అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్, యూ షుడ్ గో. క్రాంతి అనే ఒక అబ్బాయి ఏదో అట్రాసిటీ ఇష్యూలో పోయాము. ఈరోజు కూడా అక్కడ ఉన్న ఒక ఎస్సీ విలేజ్కి ఏ పొలిటికల్ పార్టీ వెహికల్ వెళ్ళదంట. ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఇస్తారంట. కానీ అంటే బిఎస్పీ ఆఫ్ కోర్స్ ఆ బహుజన్ ఐడియాలజీ ఉన్న ఒక ఊరు. అండ్ ఐ థింక్ ఇఫ్ మనము మన పల్లెల్లో, మన గ్రామాల్లో, మన సర్కిల్స్లో ఎవరికి ఓటేస్తే నాకున్న ఇవాళ విద్య కావాలి, నాకు చిన్న ఉద్యోగం కావాలి, నేను డిగ్నిఫైడ్గా, సరే నువ్వు చెప్పిన కూడు గూడు గుడ్డ అంటారా, లేకపోతే లెఫ్టిస్టులు చెప్పిన భూమి విముక్తి అంటారా, ఏదో ఒకటి, కానీ మనిషి బతకాలి. దేర్ షుడ్ బి డిగ్నిటీ ఇన్ ద లైఫ్. మనకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఇచ్చేది ఎవరు? ఇంకా నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సార్. రెడ్డి కెన్ రూల్ ఎవ్రీబడి, వెల్మా కెన్ రూల్ ఎవ్రీబడి, బ్రాహ్మిన్ ఆఫ్ కోర్స్. కానీ కింది నుంచి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడికే పరిమితం చేస్తారు. ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ సో అండ్ సో కాస్ట్, ఐఎమ్ ఓన్లీ లీడర్ టు దిస్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ బీయింగ్ ఐపీఎస్, ఐ బీయింగ్ ఎ ప్రొఫెసర్, నథింగ్ మ్యాటర్స్. అంతే, యు ఆర్ ఇన్ టు దిస్ సర్కిల్ అండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అదర్. ఈ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ని మనం కనుక మన పాలిటిక్స్లోకి తీసుకోకుండా, మనం చూడకుండా ముందుకు పోతే మాత్రం మళ్ళీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో కూడా మళ్ళీ విదిన్ సబ్ క్యాస్ట్ వచ్చేస్తాయి. బికాస్ నిచ్చలమెట్ల వ్యవస్థ అంటారు కదా. సో ఆ నిచ్చలమెట్ల వ్యవస్థలో ఏ ఒక్క క్యాస్ట్ ఇంకొక క్యాస్ట్ని ఇది చేయదు. కాబట్టి నాట్ ఓన్లీ రెడ్డి, కమ్మ, వెల్మ. ఒక పెద్ద సార్ ఒకసారి నాకు బ్రాహ్మిన్, ఏంటమ్మా
మీరే పెళ్ళిళ్ళు చేసుకోరు, మీరే కూర్చొని మాట్లాడుకోరు, మమ్మల్ని ఎందుకు అంటారు అని అంటే నేను అన్నాను, సార్ మాకున్న అంబేద్కర్ కూడా ఇదే చెప్తున్నాడు, ఈ జబ్బంతా మీ దగ్గర నుంచే వచ్చింది అఫ్ కోర్స్, బట్ మేము ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి సార్, మేము ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఇజంట్ ఇట్? సో కాస్ట్ ఈజ్ ఎ కాస్ట్ అఫ్ కోర్స్. ఒక క్యాస్ట్ మేము వేరు అన్నప్పుడే యువర్ అ కాస్టిస్ట్. ఎప్పుడైతే మేము వేరు అంటే మీరు ఎట్లా వేరైతారు, కొమ్ములు ఉంటాయా? కాదు కదా. సో యూ బిలాంగ్ టు అన్ అదర్ కాస్ట్, ఐ బిలాంగ్ టు అన్ అదర్ కాస్ట్, మాలా బిలాంగ్ టు అన్ అదర్ కాస్ట్, మాదిగా బిలాంగ్ టు అన్ అదర్ కాస్ట్. క్యాస్ట్ అంటే మీరు వేరు మేము వేరు అని మీరు ఎప్పుడైతే డిమార్కేట్ చేసి మాట్లాడుతున్నారో దట్ షోస్ యువర్ అ కాస్టీస్. సో ఈ దేశంలో ఇప్పుడు పాలిటిక్స్ అన్నీ రివాల్వింగ్ అరౌండ్ కాస్ట్, రివాల్వింగ్ అరౌండ్ రిలీజన్, రివాల్వింగ్ అరౌండ్ అఫ్ కోర్స్ జెండర్లో మాకెప్పుడు ద ఓన్లీ బిల్ పెండింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఈజ్ విమెన్స్ రిజర్వేషన్ బిల్. సో అది కొన్ని డికేట్స్ నుంచి పెండింగ్ ఉంది, అది పెండింగ్గానే ఉంటుంది. ఐ రిమెంబర్ వన్ ఎంపీస్ కొటేషన్, ఆయనని సపోర్ట్ చేయమంటే వై షుడ్ ఐ సైన్ ఆన్ మై డెత్ పెనాల్టీ అన్నాడంట. సో రిజర్వేషన్ ఖచ్చితంగా మీరు 33% ఇస్తారా, 50% ఇస్తారా, నాట్ బికాస్ దట్ వీ విమెన్ వాంట్ టు బీ అ పొలిటీషియన్, బట్ we want to reform the society, we want to reform the politics, and it happens only when marginalized and proportionate and gender based proportions come into place. For that of course మనం కాన్స్టిట్యూషన్గా 2-3 కేసులు తీసుకొని ప్రయత్నం చేస్తామా సార్ అన్నట్టు ఇట్స్ ఎ లాంగ్ బ్యాటిల్, లేకపోతే ఎక్స్పెరిమెంటల్గా చేస్తామా, లేకపోతే కమ్యూనల్ అవార్డ్ మళ్ళీ డిమాండ్ చేస్తామా అనేది, అండ్ ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్, అండ్ ఐఎమ్ ఆల్ ఫర్ కమ్యూనల్ అవార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. Thank you, Professor Sujata Garu. Now we'll come to the last round. So, Dr. JP గారికి ఒక ప్రశ్న ఏంటంటే ప్రాబ్లం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా recently read his book, What Congress and Gandhi Have Done to Untouchables, one of the classics after his famous annihilation of caste. So, he says, unless you are culturally and then socially reformed, whatever political reforms you bring, they will not be standing on a solid foundation. So you need a cultural, solid cultural and socio-cultural foundations. So in that context, so where do we go from here? Like we elect the politicians who divide us in the name of caste, and then who don't invest in your education, who don't invest in your true empowerment, and who don't invest in your in making you really independent. They make you always dependent and the kind of parasite on various schemes. And those politicians, having gone to the powers where they can command the the programs and the command the development, etc. So those politicians will always again divide the communities, and then again it looks like a very never ending vicious cycle. So do we have, based on your very valuable and then deeper experience, do we have any way out from this? Can we escape this trap of chicken and egg problem, sir, and see the light at the end of the tunnel? ప్రవీణ్, మనందరినీ వేధించే ప్రశ్న ఇది. కానీ నేను ఆశావాదిని. నేను ముందుగా నా బయాస్ చెప్తున్నాను. ఎందుకంటే ఏమీ జరగదు, ప్రపంచం ఇప్పుడు నాశనంగా ఉంటుందంటే శుభ్రంగా తుపాకి పెట్టి ఆత్మహత్య చేసుకుంటే మంచి, ఎందుకు బతకరాదు? అండ్ ఇట్స్ నాట్ ట్రూ. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ ఇట్స్ నాట్ ట్రూ. మొదటిది, ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్టమైన కష్టమైన ప్రక్రియ. కుటుంబంలో నలుగురుంటే తన్నుకు చూస్తున్నాం. మీ కుటుంబంలో అది లేదు, నా కుటుంబంలో రోజు తగలట్టే. ఎందుకంటే మనుషులు కలిసి పనిచేయడం అనేది తేలికైన విషయం కాదు. ప్రేమాభిమానాలు ఉంటాయి, జీన్స్ పంచుకున్నాం, ఆస్తిపాస్తులు పంచుకున్నాం, కష్టసుఖాలందరూ ఒకటి, అయినా కూడా మనం రోజు అనుకుంటున్నాం. అలాంటిది ముక్కు ముఖం తెలియని వాళ్ళు 100 మంది, 1000 మంది, లక్షల మంది, వాళ్ళ జీవితం తెలియదు, వాళ్ళ మనుషులు తెలియదు. దానిలో తగ్గట్టుగా మన లాంటి దేశంలో ఈ కులాలు, వర్గాలు రకరకాలుగా అలా పెట్టేసాం. దానికి బానిసలైపోయినాం. ఇంతమందిని కలిసి పని చేసుకుని ఉమ్మడి ప్రయోజనాల కోసం అని చెప్పిన పనిచేయడం అన్నది ఆషామాషి కాదు. ఇది ప్రజాస్వామ్యం బ్రిటన్లో వికసించాలంటే 1000 ఏళ్ళు పట్టింది. 1215లో మ్యాగ్నా కార్టాతో ఒక రకంగా ప్రజాస్వామ్య ప్రయోగం ప్రారంభమైంది.
మన అనుకున్న రీతిలో ప్రజాస్వామ్యం కాకపోయినా మొట్టమొదటిసారిగా రాజు దైవాంశ సంభూతుడు కాదు, ఒక కాంట్రాక్ట్ ఉన్నది రాజుకి నోబుల్స్కే మధ్య, ప్రజలు కాదు. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి, వీడి పాత్ర వీడి పోషించాలని ఒక రాతపూర్వకంగా మొట్టమొదటి కాంట్రాక్ట్ అది. అందుకని ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అది. అది జరిగి 807 ఏళ్ళు అయింది, 1215లో. దానికి ముందే 200-300 సంవత్సరాల పాటు వైకన్స్ అని చెప్పని స్థానికంగా కౌన్సిల్స్ ఉండేవి. అంటే 1000 ఏళ్ల ప్రయోగం తర్వాత ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు కూడా మల్లాగులాలు పడుతున్నారు. బ్రెక్సిట్ ఏమిటది? బ్రెక్సిట్ వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాన్నో, అసహనాన్నో, కోపాన్నో ఎన్కాస్ట్ చేసుకుని వేలం వెరిగా ఓటేయించి గందరగోళం చేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏంటి? అంతకంటే అసహ్యమైనటువంటి రాజకీయం ఏమన్నా ఉందా? నిజంగా మన వాళ్ళు ఎంత వ్యధలైనా వాళ్ళకంటే చాలా బెటర్. కాబట్టి ప్రజాస్వామ్యం అన్నది అందంగా ఉండదు, తేలిక కాదు, ఒక్కరోజు రాదు. కానీ దే ఈజ్ అ కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. మనం ఎన్ని చెప్పినా కూడా ఈ 70 ఏళ్ల రాజ్యాంగంలో ఎన్ని లోపాలున్నా కూడా వీఆర్ మచ్ బెటర్ ఆఫ్ టుడే దెన్ వీవర్ దెన్. కాకపోతే మనం ఉండాల్సినంత స్థాయిలో లేము, ఇంకా చాలా చేయాల్సింది. అది మర్చిపోతే నిరాశవాదులం అయిపోతాం, లేకపోతే కసి పెంచుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం, హింస పెరుగుతుంది, ప్రయోజనం ఉండదు. నేను మనసులోంచి చెప్తున్నాను, పైన పెద్దల నుంచి చెప్పడం లేదు, ఉపన్యాసం కోసం చెప్పట్లేదు. ఉపన్యాసాలు నేను వదిలేశాను అసలు చాలా కాలం క్రితం. రెండోది ఇంకో దృష్టాంతం, ప్రవీణ్ని తీసుకోండి. ఎందుకు మనం గౌరవిస్తున్నాం? ఒక మనిషి తన జీవిత కాలంలో తనకున్న అవకాశంలో ఉపయోగించి ఒక సంస్థని ఒక మార్గంలో తీర్చిదిద్దే ఫలితాలు వచ్చినాయి లేదా? అంటే మీ ప్రయత్నం వల్ల, మీరు డిజైన్ చేసిన పద్ధతుల వల్ల, ఏర్పాటు చేసిన ఇన్సెంటివ్ల వల్ల, నిర్మాణం చేసిన వ్యవస్థ వల్ల మార్పు వస్తుంది. ఇవే కులాలు ఉన్నాయిగా. ప్రవీణ్ దగ్గర పనిచేసిన ఉద్యోగులంతా ధర్మపరులు, నిజాయితీ పరులు అనుకుంటే మీరు చాలా అమాయకులు. నేను గ్యారంటీగా చెప్తాను. ఇదే అవినీతి పరులు అక్కడ ఉన్నారు, ఇదే దొంగలు అక్కడ ఉన్నారు, ఇదే కులతత్వాలు అక్కడ ఉన్నారు. లేని చోట్ల ఇది దేశంలో. కానీ ఒక మనిషి లేకపోతే ఒక రకమైన తీరు, కొన్ని ఏర్పాట్లు చేస్తే అక్కడ ఫలితాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? అది లేని చోట ఫలితాలు తక్కువ ఎందుకు? ఇదే మనుషులతో. మన రెవెన్యూ వాళ్ళ తత్వంగా మనకు తెలుసు. ఎలక్షన్ అద్భుతంగా నిర్వహిస్తారే. ఒక విఐపి ప్రధానమంత్రి వస్తున్నా అంటే బ్రహ్మాండంగా జరిగిపోతుంది అంతాను, అకస్మాత్తుగా స్వర్గంలో అయిపోతుంది. ఒక సైక్లోన్ వచ్చిందంటే అద్భుతంగా జరిగిపోతుంది, బాగా చేస్తారే. మిగతా అన్నింటిలో మరి అంతా ఒక ల్యాండ్ టికెట్ కావాలంటే చావగొడతారు మనందరికీ తెలుసు. ఇదే మనుషులు. లేకపోతే కొన్ని సంస్థలు, ఇస్రో ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఉన్నది, మరొకటి ఉంది. ఎప్పుడైతే కొన్ని పద్ధతుల్ని మనం మార్చామో, ఇన్సెంటివ్స్ మార్చామో, మార్పులు వస్తాయి. ఒక దేశం కూడా అంతే. ఇది బలంగా నమ్మాలి. ఇది నా జీవితం మొత్తానికి ఆలంబన. ఇది నైతిక విలువలు, నీతి ఉంటే అంత బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ అది ఒక రకంగా నిరాశావాదం. మీలో నీతి లేదు కాబట్టి దేశం అంటే తగలడిందయా అంటే ఇక గొడవ లేదు మనకి. నేను చాలా మోరల్గా కనిపిస్తాను, అంతకంటే దివాలాకోరు ఆర్గ్యుమెంట్ లేదు. మనందరిలో కూడా ధర్మ చింతన ఉంది, అధర్మ ప్రవృత్తి ఉంది. మానవ సహజం అది. అందుకే రేనాల్డ్ నేబర్ అన్నాడు, మ్యాన్ అంటే క్షమించాలి మీరు, ఎందుకంటే హ్యూమన్. మరి పదజాలం సాహిత్యం అలా పెట్టుకున్నాం. మరి మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ మేక్స్ డెమోక్రసీ పాసిబుల్. మ్యాన్స్ ఇంక్లినేషన్ టు ఇన్జస్టిస్ మేక్స్ డెమోక్రసీ నెససరీ. ప్రతి మనిషిలో 2 ప్రవృత్తులు ఉన్నాయి. కొందరు అతీతంగా ఆ ధర్మ ప్రవృత్తి ఉన్నవాళ్ళు అత్యధికంగా ఉంటారు, కొద్దిమంది. కానీ మనుషుల్లో 2 ఉంటాయి. ఈ 2 ఉన్నప్పుడు దేన్ని మనం ప్రకోపింపజేసే వ్యవస్థ నిర్మాణం చేశాం. ఎక్కడైతే ధర్మాన్ని పెంచే వ్యవస్థ నిర్మాణం జరిగిందో ఆ కాంటెస్ట్లో ఫలితాలు వస్తున్నాయి. ఎక్కడైతే అధర్మానికి పాల్పడ్డ లాభం వచ్చే వ్యవస్థ వచ్చిందో అక్కడ మనం దుర్మార్గాన్ని చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు బి, దట్స్ వై బాబాసాహెబ్, మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ అవర్ నేషనలిజం. కానీ నా ఓటు ఇప్పుడు బాబాసాహెబ్కి, ఫర్ సింపుల్ రీజన్. నేను మిమ్మల్ని మెప్పించడం కోసం చెప్పట్లా. లోక్సత్తా ఉద్యమంలో కానీ, పార్టీలో కానీ ఇప్పుడు గాంధీజీ, అంబేద్కర్ని బహిరంగ ఎన్నోసార్లు చెప్పాను. గాంధీజీ వాజ్ అ మోరలిస్ట్, హీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, హీ వాజ్ అ సెయింట్. He built India, there's no question. Without him, there was no nation. But Gandhiji was a moralist. He never understood institutions.
మనుషుల నైతిక ప్రవర్తన మారిస్తే, నీతివంతంగా ఉంటే అంత అయిపోతున్నారు. అలా ఉంటే గొడవ ఎందుకు ఉంది అసలు? అలా ఉంటే సమాజం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? మనుషులంతా నీతివంతంగా ఉంటే ఉండరు. ఆటవికుల నుంచి మనుషులుగా వచ్చాం. ఆటవిక ప్రవృత్తికి అదుపు చేసి మనిషి నైతికంగా ప్రవర్తించాలంటే దానికి తగ్గ వ్యవస్థ కావాలి. అది బాబాసాహెబ్ అర్థం చేస్తున్నారు. అందుకే రాజ్యాంగం అంటే అది, చట్టం అంటే అది. అయితే ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఉదాత్తమైన ఆశయాలతో రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసుకుంటే, కలోనియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే పురాతన నుంచి వచ్చినటువంటి ఈ బుర్రలకు పెట్టిన మకిలి కానీ కొనసాగుతుంటే వైరుధ్యం ఉంటుంది. ఆ వైరుధ్యాన్ని హార్మనైజ్ చేయటమే రాజకీయం లక్ష్యం. ప్రపంచమంతా ఉంది. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ క్లాష్ బిట్వీన్ ద కాన్స్టిట్యూషనల్ గోల్స్ అండ్ కలోనియల్ ఆర్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఇస్ నాట్ యూనిక్ టు ఇండియా. అమెరికా లాంటి దేశంలో అంతర్యుద్ధంగా వచ్చేవరకు ఆ దేశ ఏబుల్ బాడీడ్ మేస్లో 10% మంది చనిపోయారు అంతర్యుద్ధంలో నానాడు, 1861-65 మధ్య. రాజ్యాంగం ప్రవచించిన ఆశయాలు, కొనసాగుతున్నటువంటి బానిసత్వం, ప్రపంచమంతా కూడా ఈ క్లాష్ ఉన్నది. ఈ సినిమాటిక్ క్రియేటివ్ పాలిటిక్స్ ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేస్తుంది, ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇట్స్ నాట్ బ్లాక్ ఆర్ వైట్, దేర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూట్. ఆ కాంటెస్ట్లోనే ఇందాక ఉదాహరణకి వారు చెప్పారు దామాషా పద్ధతి. 1932లోనే ఏంటి అక్కడ కమ్యూనల్ అవార్డు ఓ పక్కన, గాంధీ గారు కూడా ఏంటి, దేశం ఇప్పటికే ముక్కలైపోయింది, ముస్లింలకి కమ్యూనల్ అవార్డు ఎప్పుడైతే ఇచ్చారో హిందూ ముస్లిం విభజన పెరిగిపోయింది, నేను ప్రాణమైన దాన్ని సహించను, ఇంకేదైనా ఓకే. చివరికి రిజర్వేషన్ల దానికి వచ్చారు. నా దృష్టిలో ఇద్దరు తప్పుటడుగు వేశారు. ఆనాడే కనుక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెట్టినట్టయితే కమ్యూనల్ అవార్డు అనేది ఇప్పుడు కూడా మీరు అంటున్నారు, నేను అంగీకరించను, ఈ దేశం అంగీకరించదు, అది సరైన పద్ధతి కాదు. ఐ మస్ట్ బి వెరీ క్యాండిడ్. నేను ఎప్పుడు ఆడియన్స్ని బట్టి మాటలు చెప్పేవాడిని కాదు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎలక్టరేట్గా సపరేట్ పెట్టి మీ కులాన్ని ఎన్నుకోండి అని చెప్పంటే ఈ దేశం నడవదు. ఇట్స్ అండ్ ఇట్ విల్ నాట్ బి అక్సెప్టబుల్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నో కంట్రీస్ సర్వైవ్ లైక్ దట్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. కానీ యూ మస్ట్ రీఇమాజిన్ పాలిటిక్స్. ఇప్పుడున్న పాలిటిక్స్, ఇప్పుడున్న పార్టీలు, ఇప్పుడున్న నాయకులు ఇట్లానే ఉండి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే మీరు అనుకున్నట్టే జరుగుతుంది. వాడికి కావాల్సిన వాడు పెడతాడు, ప్రాక్సీలను పెడతారు. లోకల్ గవర్నమెంట్స్ రిజర్వేషన్ ఉన్నాయి, ఏం ఉపయోగం ఉంది? పంచపతులు వచ్చారు, మహిళలు పెద్ద స్థానం ఇచ్చామని చెప్పారు. అధికారం ఎలాగో లేదు, ఉన్నదానికి కూడా మళ్ళీ పంచపతులు, మొగుడు కూర్చుంటాడు అక్కడ దళిత బలహీన వర్గాల రిజర్వేషన్ ఉన్నాయి, ఒక్కళ్ళకి పొరపాటున నోరు లేదు, మొత్తం స్థానిక ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి పారేశారు గొడవ లేకుండా. ఇవన్నీ జరుగుతాయి. బట్ రీఇమాజిన్, ఈవేళ బీఎస్పీకో మరో పార్టీకో ఈ రాష్ట్రంలో లెటర్సే 10% ఓట్లు వచ్చినా అనుకుందాం. నిజంగా ఈ 10% ఓట్లకి సీట్లు వస్తాయనుకుంటే 10% ఓట్లు రావడం అసాధ్యం కాదు. 10% ఆషామాషయం కాదు, 10% సాధ్యం. అప్పుడేమవుతుంది, ఈ సాంప్రదాయ పార్టీలు మార్పు లేకపోయినా వాళ్ళ పెత్తందారీ స్వభావాన్ని కొనసాగిస్తున్నా, వాడికి బంటులుగా ఉన్నవాడిని క్యాండిడేట్లుగా లిస్టులో పెట్టినా కూడా మన పార్టీకి 10% వస్తే మనం దానికి ప్రత్యామ్నాయాన్ని చూపెట్టచ్చు. నౌ యు ఆర్ ఎ వైబుల్ అపోజిషన్. ఇవాళ వైబుల్ కాదు. ఈ ఎలక్ట్రల్ సిస్టంలో మీరు ఎంత చైతన్యాన్ని తీసుకొచ్చినా కూడా 10-15% ఓట్లు వచ్చినా యు ఆర్ నాట్ వైబుల్, యు ఆర్ ఇన్కాన్సిక్వెన్షియల్. టుమారో యు ఆర్ కాన్సిక్వెన్షియల్. పాలిటిక్స్ మారడానికి ఒకటి రాజకీయ పార్టీ మారాలి, దానికి వస్తాను. అది మారకున్నా కూడా దెర్ ఈజ్ నో గోయింగ్ టు బి వైబుల్ ఛాలెంజ్ టు ఎస్టాబ్లిష్మెంట్. టుడే దెర్ ఇస్ నో వైబుల్ ఛాలెంజ్ టు ఎస్టాబ్లిష్మెంట్. కాబట్టి ప్రపోర్షనాలిటీ మోడల్ ఈజ్ బోత్ acceptable conceptually and has a profound revolutionary implication. నేను ప్రాణమొడ్డి పోరాడాను 2005లో. we came this close to achieving. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు బహిరంగంగా. we came this close to achieving it. జాతీయ నాయకత్వం అంగీకరించింది, బీజేపీకి బయట కకావికలుగా ఉంది, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దురదృష్టం కొద్దీ ఆనాడు వీగిపోయింది కమ్యూనిస్టు నాయకుల వల్ల. ఎవరైతే ఇది కావాలని ఎన్నోసార్లు చెప్పారో, సమయం వచ్చింది, గొంతు విప్పండి, మీ ఓటు లేకపోతే ప్రభుత్వం మన్నా నిలవదు, ఇది స్ట్రాటజిక్ ఇష్యూగా తీసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరు లేకపోతే నేను ప్రార్థించాను, ప్రాధేయపడ్డాను. ఒకసారి కదా 10 సార్లు 20 సార్లు. ఈ పిడివాదంతో మూర్ఖత్వంతో మిగిలినటువంటి రాజకీయం ఆ రాజకీయ పరపతి మొత్తాన్ని కూడా
ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ ఆపాలి, WTO అగ్రిమెంట్ ఆపాలి, లేకపోతే మరో ఇదోటి ఆపాలి, అమెరికాతో న్యూక్లియర్ అగ్రిమెంట్ ఆపాలి. ఇవన్నీ దీని మీద పడిపోయి స్ట్రాటజిక్గా దీన్ని ఉపయోగించడానికి చేస్తే పొలిటికల్ క్యాపిటల్ అంతా వేస్ట్ అవుతుందన్న మూర్ఖమైన ఆలోచనతో చేయలే. వాళ్ళు రాజకీయంగా అంతర్ధానమైనారు, దేశం నాశనమైంది. ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు. ఆనాడు రాజకీయం ప్రధాన పార్టీలు కకాబెక్కలైపోయినాయి. అధికారంలో ఉన్న పార్టీ ఏదో అకస్మాత్తుగా అధికారంలో ఉంది, కానీ వాళ్ళకేం బలం లేదు, భయంతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎందుకు అధికారం పోయిందో తెలియక గందరగోళంలో చిక్కుకున్నారు. దేశం అంతా అస్తవ్యస్తంగా ఉంది. దట్ వాజ్ ఆపర్చున్ టైం. నేను అది గమనించి విశ్వ ప్రయత్నం చేశాను. ఇప్పుడు తేలిక కాదు. అధికారంలో ఉన్న పార్టీలకి ఓట్లని మించి సీట్లు వచ్చే వ్యవస్థలో వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుక్కోరు. మీరు ఏం చెప్పినా కూడా జరగదు అలాగా. ప్రపంచంలో ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నవాడు వాడి ప్రయోజనం కూడా నిలబడుతుంది అని దాంతో దేశం కూడా మంచి జరుగుతుంది, రెండు కలుపుతామంటే అప్పుడు సాధ్యం. కానీ నేను గ్యారంటీగా నాశనం అయిపోతాను, దేశం బాగుపడచ్చు అనుకుంటే చచ్చిన చేయడు. ఇప్పుడు మనం చేయాలంటే దామాషా పద్ధతి వాళ్ళకి మనసు ఉండదు కూడా సాధ్యం, అంత తేలిక కాదు. ఒకళ్ళు ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి ఇంకో 100 సీట్లు కలుపుదాం, ఒక 10% 10% కలుపుదాం. కాబట్టి నీకు సీట్ల విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఓట్లకి ఈ రకంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి 25 కోట్లు ఖర్చు పెట్టేవాడిని పెట్టుకుని వాడిని ప్రాధేయపడి వాడితో ఖర్చు పెట్టించి వాడు ఎంతకాలం ఉంటాడో తెలియక రేపొద్దున చాతుర్గం తగ్గపోయి ఇలా కాకుండా నీ సిద్ధాంతం నమ్మిన వాడు నువ్వు పెట్టచ్చు. నీ సిద్ధాంతం మీద నీ మీద నమ్మకంతో ఉన్నవాళ్ళు ఓట్లు వేస్తారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓట్లతో ఒక 10 ఓట్లు తగ్గితే కొంపమునిగిపోయింది లేదు, భయం అక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టే మునిగిపోతామని చెప్పని శాతం బట్టి కాబట్టి అని వాళ్ళు కనుక నిజంగా దేశభక్తితో ముందుకు వస్తే మీకు రాజకీయంగా కూడా నష్టం లేదు. అలాంటిది ఏమైనా ఫార్ములా క్లిక్ అయితే సాధ్యమవుతుంది తప్ప ఈవేళ పరిస్థితి అనువుగా లేదు. కాబట్టి మనం చాలా లోతుగా వ్యవహరించాలి. అదే సమయంలో ఇందాక నేను చెప్తానన్నాను, రాజకీయ పార్టీలు దామాషా పద్ధతి పెట్టి రాజకీయ పార్టీలు ఇట్లాగే కొనసాగితే ప్రత్యామ్నాయ పార్టీలు మీలాంటి పార్టీలు వచ్చి ప్రయత్నం చేసి నిలబడితే తప్ప దేశం బాగుపడదు. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా సీట్లు ఎవరికి ఇస్తున్నారు ఆ లిస్టులో అని చెప్పినది లేకుండా ఉంటే పార్టీకి ఎలాగో కొన్ని ఓట్లు వస్తాయి కాబట్టి నా ఇష్టం వచ్చినడికి సీట్లు ఇచ్చేస్తాను అక్కడ అనుకుంటే వాడికి ప్రజలకు సంబంధం ఇంకా తగ్గిపోతే ఇంకా ప్రజాస్వామ్యం అసాధ్యమైపోతుంది. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం, ఇన్ఫ్యాక్ట్ ఒక దేశ నిర్మాణం, దేశంలో మార్పు, రాజ్యాంగము రాజ్యంలో కంటే పార్టీలలో మార్పు ఆ దేశానికి ప్రాణం, ప్రజాస్వామ్యానికి. ప్రపంచ ప్రజాస్వామ్యాలు విప్లవాలు, నిజమైన ప్రజాస్వామ్య విప్లవాలు, విప్లవం అంటే రోడ్డు మీద యుద్ధాలు చేసేదని రక్తపాతం కాదు, మౌలికమైన మార్పులు ఎప్పుడు వచ్చినాయని చెప్తారంటే చరిత్రకారులు, ఒక పార్టీని పునర్నిర్మాణం చేయగలిగినప్పుడు ఒక నాయకుడు. మనం పార్టీల నిర్మాణం, పార్టీలంటే ఒక ఓట్ల కోసం అధికారం కోసం పెనుగులాడే యంత్రాలు తప్ప పార్టీని మర్చిపోయాము ఈ దేశంలో. ఇండియాలో పార్టీలు లేవు, ప్రైవేట్ ఎస్టేట్లు ఉన్నాయి, జమీందారీలు ఉన్నాయి. దాన్ని మనం ప్రజల ఆస్తులుగా మార్చాలి. వాళ్ళు మార్చే లోపల అలా ప్రజల ఆస్తులుగా ఉండడానికి సిద్ధపడే పార్టీలు నిలదొక్కోవాలని చెప్పంటే ఈ వ్యవస్థ పనికి వస్తుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి. కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్ కోసమైనా కూడా కమ్యూనల్ ఎలక్టరేట్ తేబోకండి. యూ విల్ లూజ్ హ్యాండ్స్ డౌన్ ఆర్గ్యుమెంట్ని. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మిమ్మల్ని జాతి విద్రోహ శత్రులుగా చిత్రిస్తారు. మన ఉద్దేశం అది కాకపోయినా కూడా సొమ్ము పోయే శని పట్టే అవుతుంది. ఇఫ్ యూ ఇంటర్ప్రెట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇంటెలిజెంట్లీ. అందుకనే బాబాసాహెబ్ అర్థం చేసుకునే రాజ్యాంగంలో 80 అధికారంలోనూ 81 అధికారంలో 170 అధికారంలో పెట్టారు. అది చాలా ముందు చూపు, చాలామంది అసలు ఆలోచించారు. నాకు తెలియదు ఈ సంగతి. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు చెప్పారు ఒకసారి నాకు ఏదో సందర్భంలో మాట్లాడుతూ, మొట్టమొదటి రిజర్వేషన్లు బహుళ సభ నియోజకవర్గాలు ఉండేవి, వేరే ఎస్సీ సీటు ఎస్టీ సీటు లేదు అన్నాడు అని చెప్పారు. నాకు తెలీదు, నిర్ఘాంతపోయాను నేను. తర్వాత చూస్తే 52-57 ఎలక్షన్లో రిజర్వేషన్ల సీట్లు వచ్చే కేటాయించాల. కొన్ని సీట్లు బహుళ సభ నియోజకవర్గాలకు పెట్టి అక్కడ జనరల్ సీటు ఒకళ్ళు, ఎస్సీ లేక ఎస్టీ ఒకళ్ళు గెలిచి ఏర్పాటు చేశారు. ఏమైంది, ఉత్తరాదిన మన తెలుగునాటే మళ్ళీ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వివి గిరి గారు ఒక సీటు పోటీ చేశాడు. అదే సీట్లో ఇంకొక సీటు ట్రైబల్కి ఇచ్చారు. ఆ ట్రైబల్ మామూలు ట్రైబల్స్ కాదు. ఇప్పుడు మీరున్నారే మహేంద్ర దేవు, వీళ్ళంతా పేరుకు ట్రైబల్స్, కానీ రాజులు వాళ్ళంతా కూడా రాజ్గోండ్స్ ఏదో అంటారు. వాళ్ళు కొంతమంది కేంద్ర మంత్రులుగా పనిచేశారే, సంతోష్ మోహన్ దేవ్, ఈ టైప్ అన్నమాట. చట్టంలో ఏం చేశారు, ఎక్కువ ఓట్లు వచ్చిన ఆయన ఎలక్ట్ అయిపోతాడు ఫస్ట్ సీటు, అందరికంటే ఎక్కువ వచ్చిన. రెండో సీటు
ఎస్టీ వర్గానికి చెందుతుంది. అక్కడ ఆ రాజగౌన్స్ అన్న బలం వల్ల వాళ్ళే అక్కడ డామినెంట్ కమ్యూనిటీ కాబట్టి ఫస్ట్ సీట్ వాళ్ళకి వచ్చేసింది. సెకండరీ రిజర్వేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వివి గారు ఓడిపోయాడు మధ్యలో. ఆయనకి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. ఆయన దేశంలో కాంగ్రెస్లో లేబర్ నాయకుడు ఆయన. అరే మన పెద్ద నాయకుడు ఓడిపోయాడు ఇదేంటిది అని చెప్పని దాన్ని మార్చకుండా ఆ చట్టాన్ని ఆ వ్యవస్థను తీసిపారేసి రిజర్వేషన్లు పెట్టారు కాన్స్టిట్యుయెన్సీ వైస్. అది ఎట్లా సాధ్యమైందని చూస్తే నాకు అర్థమైంది. ఇప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ ఏర్పాటు చేశారు, చాలా ముందు చూపుతూ ఏర్పాటు చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకోండి. ఇవాళ కాబట్టి రేపైనా ఇఫ్ యూ ఇన్నోవేట్, ఇఫ్ యూ మేక్ ఇట్ అక్సెప్టబుల్ టు ది ఎస్టాబ్లిష్మెంట్, దిస్ కెన్ హ్యాపెన్. బికాస్ పార్టీలు కూడా అలిసిపోయినాయి. ఒక్కో చోట 50 కోట్లు ఖర్చు పెట్టడము, ఆ ఖర్చు పెట్టేవాడిని తీసుకురావటము, వాడి కోసం వెతకటము, ఇదంతా ప్రైవేటైజ్డ్. రాజకీయ పార్టీల్లో, సాంప్రదాయ పార్టీల్లో కూడా అందరూ దుర్మార్గులు కాదు. కానీ గతి లేక రూల్స్ అదిగే ఎట్లా ఉంటే ఏం చేస్తాం, ఆట ఆడాలి కదా, అలా ఆడాల్సి వస్తుంది. వాళ్ళ ప్రైవేట్గా మీరు మాట్లాడండి, వాళ్ళందరూ వాళ్ళ బాధంతా మీకు ముందు మీరు వ్యక్తపరుస్తారు. ఎందుకు ఇట్లా ఉందో వాళ్ళకి అర్థం కాదు, కానీ ఎలా ఉందో పూర్తిగా తెలుసు. వీ హ్యావ్ టు బిలీవ్ దట్. అంతేగాని వీళ్ళందరూ కూడా మన శత్రువులు అని వాళ్ళు అనుకుని మనమంతా శత్రువులను వాళ్ళు అప్పుడు జరగదు. ఒకళ్ళు న్యూట్రలైజ్ చేసుకోవడం అది ఈ దేశంలో పుష్కలంగా చేసుకుంటున్నాం మనం. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ డిగ్రీ ఆఫ్ మ్యూచువల్ ఫెయిత్ అండ్ ట్రస్ట్, సమ్ డిగ్రీ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎక్కడో చోట ప్రతి మనిషిలో కూడా దట్ మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ ఉందని నమ్మాలి మనం. అది నమ్మకపోతే ద కంట్రీ కెనాట్ థ్రైవ్. నేను చెప్పే మాటలు అంత తేలిగ్గా రుచించవు, బట్ దెర్ ఈస్ నో అదర్ సబ్స్టిట్యూట్ ఇన్ సచ్ ఎ కాంప్లెక్స్, ఇన్ సచ్ ఎ మెస్సీ, సచ్ ఎ డైవర్స్ కంట్రీ అండ్ విత్ సో మచ్ ఆఫ్ ఎకనామిక్ డిస్పారిటీ. ఈ దేశాన్ని నిలిపాం మనం లేకపోతే. Thank you, sir. So, thank you very much for giving us a dose of optimism. So now, Professor Sujata garu, now ఇప్పుడు Dr. JP గారు ఇవన్నీ చేయాలంటే then we need to either be a king or a king or queen again, sorry. So king or a kingmaker. So or you need to have that bargaining power. So you need to be able to negotiate from the position of strength, whether it is 10% or 20%, 30%. So ఈ entire process లో the vote అనేది the most important weapon for all the masses in the given conditions. But today let's take the case of Telangana. తెలంగాణలో ఈరోజు ఓటు అనేది ఓటును కొనడానికి ఆర్ ఓటర్ల మనసు దోచుకోవడానికి, ఆ ఓటును వాళ్ళకి వేయించుకోవడానికి మనం ఏదైతే మీరు ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో రూలింగ్ క్లాసెస్ గురించి చెప్పినరో ఆ రూలింగ్ క్లాసెస్ ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు కుటుంబానికి. లేకపోతే 6 నెలల పాటు నీళ్ళ బదులు కోటర్ బాటిల్స్లో లేకపోతే బీర్ బాటిల్స్లో లిక్కర్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో నాగార్జున సాగర్ బై ఎలక్షన్ నుంచి ఒక కొత్త ఇన్నోవేషన్ ఏంటొచ్చిందంటే ఇంటింటికి వారానికి 2 సార్లు కేజీ మటన్ పంపించే ఒక ఇన్నోవేషన్ కూడా వచ్చింది. తర్వాత 2 కేజీల చికెన్ ఇచ్చే ఇన్నోవేషన్ వచ్చింది. తర్వాత వన భోజనాల ఇన్నోవేషన్ వచ్చింది. తర్వాత ఈ మధ్యలో ఇంకొకటి ఏంటంటే పర్మిట్ రూమ్స్, బార్స్ గల్లీ గల్లీకి బెల్ట్ షాప్లకు అసోసియేటెడ్గా పెట్టి ఎవరు ఎంతైనా తాగొచ్చు, బిల్లు మాత్రం మేము కడతామనే ఒక కొత్త ఇన్నోవేషన్ వచ్చింది. ఇష్టం లేకపోయినా చీరలు ఇంటికి పంపించే ఇన్నోవేషన్ వచ్చింది. అలాగే జాయ్ రైడ్స్ గోవాకు పంపించే లీడర్స్కి అందరికీ కాస్ట్ ఎల్డర్స్కి గోవా కానీ లేకపోతే వేర్ యూ హ్యావ్ ఆల్ అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి క్యాంపులు పెట్టే ఇన్నోవేషన్స్ వచ్చినాయి. సో ఇవన్నీ వచ్చినా మరి ఈ పేద వర్గాలు, ఇప్పుడు డాక్టర్ జేపీ గారు చెప్పినట్టుగా పేద వర్గాలు ఆ బార్గెనింగ్ పవర్ సంపాదించుకోవాలంటే దే నీడ్ టు బి ఎలక్టోరల్లీ సక్సెస్ఫుల్. సో మరి ఇన్ని ప్రలోభాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇది కాదని ఎట్లా ముందరికి పోయి మరి ఆ పవర్ సంపాదించుకోగలరు అనేది ఒకటైతే, రెండవది హుజురాబాద్ బై ఎలక్షన్స్లో వన్ ఆఫ్ ద రేర్ గ్లిమ్మర్ ఆఫ్ హోప్ ఈజ్ రూలింగ్ పార్టీ 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు 6 నెలల పాటు నీళ్ళ బదులు లిక్కర్ పంపించిన. సో రూలింగ్ పార్టీ హాస్ బీన్ డిఫీటెడ్ హ్యాండ్స్ డౌన్ బై ద పీపుల్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. సో అంటే ఇందులో ఇష్యూ ఏంటంటే 2 ఇష్యూస్ మీకు. ఒకటి ఏంటంటే ఓటర్లను ఈ ప్రలోభాల నుండి డీఅడిక్ట్ చేయడం ఎలాగా, దానికి గవర్నమెంట్ ఎలాగూ చేయదు. బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై ద రూలింగ్ క్లాసెస్. దే ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డూ ఇట్ దెన్ దట్ విల్ గో అగైన్స్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ విల్ బి సూసైడల్ ఫర్ దెమ్. ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ సూసైడల్ ఫర్ దెమ్. సో అలాంటప్పుడు మరి ఒక సోషల్
ఏ విధంగా తీసుకురావచ్చు? ఈజ్ దర్ ఎనీ షార్ట్ సర్క్యూట్, అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ to de-addict the voters from these kind of small or bigger temptations, so that these marginalized sections are the deprived sections from all the communities, not just scheduled caste and scheduled tribes, women also, including women, and then agravarnallo unde pedalu వీళ్ళందరూ కూడా ఈ అడిక్షన్ ఈ టెంప్టేషన్స్కు అడిక్ట్ కాకుండా ఓటు చాలా పవిత్రమైనది. నేను నా భవిష్యత్తు కోసం ఓటేస్తున్నాను, నా పిల్లల కోసం ఓటేస్తున్నాను, నా ఆరోగ్యం కోసం ఓటేస్తున్నాను, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఓటేస్తున్నాను, రేపొద్దున నా సెల్ఫ్ రిలయన్స్ కోసం ఓటేస్తున్నాను, నేను ప్రభుత్వం నుండి నాకు స్వతంత్రం కోసం ఓటేస్తాను. ఐ వాంట్ టు డిక్లేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్, డ్యూలీ రెస్పెక్టింగ్ ద లా. సో ఇంత గొప్ప చైతన్యం మరి 1,000,000 మంది నిరక్షరాస్యులున్న మహిళల్లో 1,000,000 మంది నిరక్షరాస్యులు ఉన్నారు తెలంగాణలో. పురుషుల్లో దాదాపు 50% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. సో అలాంటి తెలంగాణలో ఆర్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్. సో ఏ విధంగా మరి ఒక అకాడమిక్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, తర్వాత ఒక ఇంటెలెక్చువల్గా, హౌ డు యూ షో అస్ ద వే? సో కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్? థ్యాంక్ యూ. I'm imagining Gandhi and Ambedkar views. Sorry, sir, to disagree with you. Yeah. No. Mao Zedong once said, probably 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని. So diversity of opinion ఉన్నప్పుడే absolutely, truth will come out. So yes. we have, this is no, as he said, we respect Gandhi, and also the amount of the whole life of Ambedkar has put into why we need పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది. దానికి చాలా 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 వాల్యూమ్స్ రాశాడు ఆయన. ఎక్కడైతే ఈ పేద దళిత అంటరాని కులాలు ఉన్నాయో వీళ్ళకి పాలిటిక్స్ తప్ప ఇంకా వేరేది లేదు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ద అప్పర్ లేయర్ హ్యాస్ ఎవ్రీథింగ్. డబ్బు ఉంది, ఆస్తి ఉంది. అసలు వాళ్ళ పిల్లలు ఇవాళ ఎవరు ఇండియాలో లేరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. మళ్ళీ ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలంటే ఏమన్నా రావాలి కానీ. అండ్ ఇఫ్ ఐఎమ్ గివెన్ అ ఛాన్స్, నేను అసలు ఈ లేయర్స్ మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తారు, పక్కకు జరగండి అనే పరిస్థితి కూడా ఉంది. ఐ మీన్, హూ నీడ్స్ పాలిటిక్స్? ఎవరికి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఎ రెడ్డి ఫ్రెండ్స్ ఇన్ కరీంనగర్. తెలంగాణ ఉద్యమం చేస్తున్నాము. సో పేదవాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ దట్ పర్సన్ హ్యాస్ డైడ్, చనిపోయినారు, చుక్కారెడ్డి సార్ అని. మా రెడ్డి వాళ్ళకి బస్సు పెట్టరా అన్నాడు ఒక ఆయన చాలా ఓపెన్గా, ఒక్క రెడ్డిని చూపించవా బస్సు కిరాయి పెట్టుకోకుండా రాలేనోడిని అని చెప్పిండు. సో ఫైనల్లీ ఈ డెంట్ ప్రొవైడ్. అంటే మీరు పాలిటిక్స్ ఎవరి కోసం చేయాలి? ఈ దేశంలో అధికారంలోకి ఉండి ఏం చేయాలి? మీరు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రజలకు చేయాలి. ఈ ప్రజలు ఎవరు? ఇక్కడ మనకి చాలా వరకు ఈ డిఫరెన్సియేషన్ లేదు. ఎవరు ఏ ప్రజలకు చేయాలి? ఎవరికి చదువు లేదో, ఎవరికి తిండి లేదో, ఎవరికి భూమి లేదో, ఎవరికి ఇల్లు లేదో వాడికి చేయాలి. కానీ ఇక్కడ మా ప్రజలకే చేసుకుంటున్నాం మేము. ఎనీ రూలర్ తీసుకోండి మీరు, చాలాసార్లు మనం చూసాము, పొలిటికల్ పార్టీలో ఉన్న ఒక కమ్యూనిటీకి, ఒక క్యాస్ట్కి మాత్రమే అన్నీ ఉన్నాయి, అన్ని పదవులు ఉన్నాయి. అండ్ ఓన్లీ ఇన్ ఇండియాలో తరతరాలుగా వాళ్ళే ఉంటారు. కొడుకులు, బిడ్డలు, వాళ్ళ జనరేషన్, మళ్ళీ డెమోక్రసీ అంటాం, మళ్ళీ ప్రజాస్వామ్యం అంటాం. కానీ ఇక్కడ అన్ని కుటుంబ పాలిటిక్స్, తర్వాత వంశ పారంపర్య పాలిటిక్స్ ఇవి ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1, మన ఓటు తోటి అవతల వ్యక్తి వచ్చి మన మీద రూల్ చేస్తున్నాడు అన్న విషయం మనం సింక్ కాకుండా ఉండడానికి ఇవాళ మంచినీళ్ళు అడిగితే మద్యం ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ తెగిపోయింది. నాకు ఒక అపోలో డాక్టర్ చెప్పిండు, సార్ ఇది ఒక పెగ్ ఒక అమౌంట్ తర్వాత లింక్ పోతుందంట. ఐ మీన్ ద నర్వస్ సిస్టమ్ బిట్వీన్ యువర్ థింకింగ్ విల్ గో. ఎంత తాగితే పోతుంది సార్ అని అడిగారు మా వాళ్ళు. మాకు యూనివర్సిటీలో వచ్చారు ఒకసారి. చిన్న ఒక 10-20 డ్రాప్స్ తాగితే చాలు అంటే అంత ఎవరు తాగరు. సో మాకు థింకింగ్ కెపాసిటీ లేకుండా చాలా స్ట్రాటజిక్గా ఇవాళ ఏంటి విద్య అడుగుతున్నాము. అయ్యా మేము చదువుకుంటాము, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఫర్ అస్. ఇదే ఇవ్వట్లేదు. నీకు దళిత బంధు ఇస్తాం, ఇంకో బంధు ఇస్తాం, లేకపోతే పెన్షన్ ఇస్తాం. దేశమంతా అడుక్కునే వాళ్ళే. ఆ పెన్షను, ఈ పెన్షను, ఇంటికి ఎందుకు ఓట్లేస్తున్నారంటే అది ఇంకా పెద్ద జోక్ ఏంటంటే
ఇదే ప్రభుత్వం, ఇదే నాయకుడు మీకు ఎవరన్నా అవినీతి చేస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి అంటారు. అది చేసేదే అవినీతి. ఐ మీన్ యు ఆర్ బ్రైబింగ్ ఫర్ ఓట్, రైట్? సో 10 lakhsకి ఎలక్షన్లప్పుడు ఏ పథకం వచ్చినా అది కరప్షనే. ఎలక్షన్ రానప్పుడు ఇవ్వండి. ఇవాళ మేము బడి నిద్రలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? అరే కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం చదువుకోవడానికి ఏం లేదు. సో నాకు తెలంగాణ ఉద్యమంలో బాగా ఐఎమ్ స్టాంజ్ తెలంగాణ యాక్టివిస్ట్ జయశంకర్ సార్ బాగా నచ్చుతారు. ఆయన ఎవరితో లొల్లి పెట్టుకోకపోయేది, కానీ ప్రొడ్యూసింగ్ స్టాటిస్టిక్స్ నీళ్ళలో ఎక్కడ అన్యాయం జరిగింది, నిధుల్లో ఎక్కడ అన్యాయం జరిగింది, అసలు ఎవరు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది. సో పర్హాప్స్ అంటే అది చదివి అర్థం చేసుకునే సెక్షన్ మన దగ్గర లేదు. సో యా, తర్వాత అది వీ హ్యావ్ టు వర్కౌట్. నేను పోటీ చేసినప్పుడు నేను చాలాసార్లు యూత్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీరు అన్న టోకెన్ సిస్టమ్ అప్పుడు కూడా ఉంది. 2018లో కూడా ఎలక్షన్ అయ్యేంత వరకు ద అదర్ డేంజర్ ఈజ్ పాపం కొత్త పిల్లల్ని తీసుకుంటారు క్యాంపెయిన్లో. అరుణ వాజ్ ఆల్సో దేర్. కొత్త పిల్లల్ని తీసుకుంటారు, 3 months తాగిపిస్తారు అండ్ విల్ బికమ్ అడిక్టివ్. తర్వాత టోకెన్ ఉండదు, పైసలు ఉండదు, నాయకుడు ఉండడు, కానీ వైన్ షాప్ ఉంటుంది, వీడు ఉంటాడు. సో దట్ ఈస్ అదర్ డేంజర్ యాక్చువల్లీ వీఆర్ ఫేసింగ్ టుడే. అయితే చదువుకున్న వాళ్ళు, అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు, నేను ఒక గ్రామం నుంచి వస్తే నా గ్రామంలో నా 10 కుటుంబాల్లో ఎవరికి ఎందుకు ఓటేస్తున్నాము, ఈ ఓటు వేయడం వల్ల ఈ గ్రామానికి ఏం ఒరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఎంతమందికి విద్య వచ్చింది, అసలు ఆసుపత్రి ఉందా, టాయిలెట్ ఉందా, రోడ్డు ఉందా, ఇలాంటి స్టాటిస్టిక్స్ కనుక మనం తీస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా, అప్పుడు వచ్చిన ఐడియా. తర్వాత నాకు ఒక జోక్ ఒకసారి చెప్తుండేవారు అనమాట. ఆయన ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఉన్నప్పుడు రోడ్డు వేయట్లేదంట. ఎన్నిసార్లు సెకండ్ టర్మ్ గెలిపించినా, థర్డ్ టర్మ్ గెలిపించినా వేయకపోతే హిస్ సన్, కొడుకు పుట్టాడు, పెద్దగా అయ్యాడు, ఎందుకు నాన్న ఎందరో చేస్తున్నా కూడా నువ్వు రోడ్డు వేస్తలేవని అంటే, యూ డోంట్ నో పాలిటిక్స్ అని చెప్పిండంట. నువ్వు ఒకసారి వేపిస్తే మళ్ళీ నీకు ఓట్లు వేయరు అని. ఈయన చాలా సిన్సియర్గా రోడ్డు వేసాట, ఆయన ఓడిపోయాడు తర్వాత. సో వాట్ ఐ మీన్ టు సే, ప్రజలు నా చుట్టూ తిరగాలి అని అంటే, ప్రజలకి నాకు చుట్టూ తిరగాలంటే ఏది కూడా డెవలప్మెంట్ చేయకూడదు. ఏది డెవలప్మెంట్ చేయకూడదు అంటే, అండర్ డెవలప్మెంట్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ చిన్న హోపు, ఒక పూట అన్నం పెట్టేవాడు ఉన్నా కూడా మనం అటు వెళ్ళిపోతాం. సో ద ఫిలాసఫీ, అందుకనే సెల్ఫ్ రెస్పెక్టు డిగ్నిటీ అని ఆయన పెద్ద ఆయన మొత్తుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు చెప్పినాడంటే, అది అర్థం కావడానికి ఆకలి కడుపుతోటి అర్థమవుతలేదు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, ఆ డిగ్నిటీ అంటే ఏంటి, నా ఓటు ఎవరికి ఎందుకు వేస్తున్నా అనేది. ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీనే ఉంటాడు, ఎస్సీ ఎస్టీకే వేస్తాము. బట్ ఐ ఆల్వేస్ సే ఈజ్ నాట్ అవర్ రిప్రజెంటేటివ్, హీఈస్ దేర్ రిప్రజెంటేటివ్. సో అవర్ రిప్రజెంటేటివ్ ఎవరు? హూ ఈజ్ ప్రవీణ్ కుమార్, హూస్ రిప్రజెంటేటివ్ ఈజ్ ప్రవీణ్ కుమార్. ఖచ్చితంగా రేపు 30 కోట్ల, నేను నిలబడ్డ దగ్గర 30 కోట్లు బాల్క సుమన్కి, అన్ని కాన్స్టిట్యున్సీలో 10 కోట్లు అయితే నేను నిలబడ్డ దగ్గర 30 కోట్లు. ఐ వాజ్ థింకింగ్, అంత రిమోట్ ఏరియా చెన్నూరు కాన్స్టిట్యున్సీకి ఎవ్రీ1 ఫ్లూ ఇన్ చాపర్స్, ప్రైవేట్ చాపర్స్. బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, కేసీఆర్ వచ్చిండ్రు, ఎవ్రీవన్, అంత రిమోట్ ఏరియాకి. అండ్ ఐ వాజ్ వండరింగ్, ఎందుకనంటే అక్కడ గెలవాలి, అది ఖచ్చితంగా ఆ సీటు కావాలనుకునే దగ్గరికి వాళ్ళు ఏ రకంగా అయినా వస్తారు. కాకపోతే ఈ పేద సెక్షన్స్ని మొబిలైజ్ చేయడం చాలా కష్టం, ఈ మార్జినలైజ్డ్ మొబిలైజ్ చేయడం కష్టం. అయితే వాళ్ళకి ఈ విషయం ఎట్లా మొబిలైజ్ చేయాలో తెలుసు. దే కమ్ త్రూ ది కల్చరల్ సింబల్స్. ఇప్పుడు మనం బడి నిద్ర చేస్తున్నప్పుడు శివాజీ బర్త్డే అవుతుంది, అది మొత్తం పిల్లలు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ పిల్లలు, జెండాలు, ర్యాలీలు, కేకలు, గోలలు. ఐఎమ్ షూర్ ఒక్కడికి కూడా శివాజీ చరిత్ర తెలిసి ఉండే అవకాశం లేదు. సో యూనివర్సిటీ వైజ్ చాలా స్ట్రాటజిక్గా ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని పెట్టి మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళు యాక్ట్ చేసినంతగా మనము ద అదర్ సైడ్ వీఆర్ నాట్ యాక్టింగ్ అని అంటే, ఇక్కడ ఆకలి కేకలు ఉన్నాయి, ఇక్కడ ఆలోచనలు అయితే లేవు. ఆనెస్ట్లీ ఫోర్సైట్ లేదు, ఎవరికేస్తే ఏమవుతుంది అనేది లేదు. షార్ట్ కట్స్ ఉన్నాయని నేను అనుకోను, కానీ డెఫినెట్గా ఒక కాన్స్టిట్యుయెన్సీలో లేకపోతే
10 మంది నిలబడిన దగ్గర 10 మంది 10 చోట్ల కాకుండా ఆ 10 మందికి సంబంధించిన వాళ్ళు ఆ 1, 2, 3 ఏరియాస్కి వచ్చి అక్కడనే ఉండి అక్కడ మొబిలైజ్ చేయగలిగితే, కానీ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, ఈ క్యాస్ట్ని అడ్రస్ చేయకుండా ఓట్లు పడవు. అయితే ఇందులో ఒక ఐడియా చాలామంది నుంచి వచ్చేది ఏంటంటే, ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లాగా, అంటే తెలంగాణ ఉద్యమం చాలా వరకు మీలాంటి ఇంటలెక్చువల్స్, తర్వాత సామాజిక కళాకారులు, కొంతవరకు రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా విద్యార్థులు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఆ కాజ్ను ఓన్ చేసుకున్నారు. అంటే బికాస్ దే వర్ ఫీలింగ్ దట్ దే ఆర్ ఇన్సెక్యూర్ అండ్ దెన్ దే హ్యావ్ బీన్ ప్లండర్డ్ ఫర్ ఏజెస్ and then they have been denied all the opportunities అన్న ఫీలింగ్, ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ డిప్రైవేషన్ వచ్చింది. కాబట్టి చాలామందికి, అండ్ టెక్నాలజీ కూడా దానికి తోడైంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఆ మెసేజ్ స్ప్రెడ్ అయింది. సో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక సెంటిమెంట్ ఆధారిత ఉద్యమంగా ఏ విధంగా అయితే రూపాంతరం చెందిందో, ఈ ఓటు చైతన్య ఉద్యమం కూడా, అంటే మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగము, మేము ఈ ఓటు చాలా పవిత్రమైనది, ఈ ఓటే మా భవిష్యత్తు నిర్ణయిస్తుంది, నువ్వు ఇచ్చే డబ్బులు నీ ఫామ్ హౌస్ల నుంచో లేకపోతే నీ బంగ్లాల నుంచో అమ్మి ఇవ్వడం లేదు, మా డబ్బులు మళ్ళీ మాకే ఇస్తున్నావు, సో మీ డబ్బులు మేము తీసుకోము అనేది ఒకటి. సో తీసుకోకపోవడం ఒకటి. రెండవది, బలవంతంగా ఇస్తే మేము డెఫినెట్గా మా మనసు ఏం చెప్తుందో మేము ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తాము అంటే, ఈ బస్సు తీసుకోకపోవడం అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు అన్న ప్రశ్న వేసే ఓటు చైతన్య ఉద్యమం ఏమైనా తెలంగాణ సెంటిమెంట్ లాగా అయ్యే అవకాశం ఉందా? ఐ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక పొల్లపల్లి ఉద్యమం చేస్తున్నప్పుడు అందరూ అక్కడ జడ్చర్ల, అక్కడి నుంచే చిరంజీవి యాత్ర స్టార్ట్ చేసిండు, అక్కడి నుంచే దేవేందర్ గౌడ్ యాత్ర స్టార్ట్ చేసిండు. అది ఒక సెంటిమెంట్ లాగా చేసేదన్నమాట. అయితే ఒక తెలుగుదేశం నాయకుడు వచ్చారు, ఆయనని ఏదో మాటల సందర్భంలో హోటల్లో ఇట్లాగా కలిసాము. అసలు ఈ డబ్బులు ఎట్లా ఇస్తారు సార్, ఇన్ని కట్టలు నోట్లు పెట్టుకోవడం కష్టం కదా అంటే, డూ యూ నో వై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హ్యావ్ క్రియేటెడ్ అన్నాడు. అని అంటే తెలియదు సార్ అన్న, జస్ట్ అ చెక్, యూ పాస్ ద చెక్ అండ్ ఇట్ విల్ గో, నో నీడ్ ఆఫ్ క్యాష్. అది చెక్ వేసేస్తే 15 మందికి వెళ్ళిపోతుంది, ఎన్ని లక్షలు అన్న వేయచ్చు, ఎన్ని కోట్లు అన్న వేయచ్చు. సో దట్ ఈస్ హౌ వీఆర్ వెరీ కేర్ఫుల్ ఆన్ దట్ అని చాలా మినిస్టర్గా పనిచేసిన ఆయన పెద్ద మనిషి చెప్తే అప్పుడు నాకు కొంచెం సేపటి వరకు అర్థం కాలేదు, అంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్గా ఆలోచిస్తారని చెప్పేసి. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసు వ్యాన్లలో, మీడియా వ్యాన్లలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాలా వరకు డబ్బులు. అందరు వెహికల్స్ పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, పోలీసు వాళ్ళ వెహికల్ ఎవరు చెక్ చేయాలి? చెయ్యరు. సో ఇప్పుడు మన అవసరాలకి నేను చాలామందిని అడిగిన, ఎందుకు మీరు ఓటు అమ్ముకుంటున్నారంటే, మా ఇంట్లో 5 ఉన్నాము, 5,000 ఇస్తున్నారు, 5,500 25,000 వస్తాయి, 25,000 వస్తే మాకు దేనికన్నా మనకు వస్తాయి, వీడు గెలుస్తాడో సస్తాడో ఎవడికి, మళ్ళీ 5 ఏళ్ళ దాకా మాకు కనపడాడు అనేది డామినెంట్గా ఉన్నది. ఇప్పుడు మనవాడికి కూడా వేసిన అంటే ఆ రిప్రజెంటేటివ్కి వేసిన ఆయనకు కూడా ఇవే అనుభవాలు ఉన్నాయి. ఈయనకేస్తే ఏం చేసిండు, ఆయనకేస్తే ఏం చేసిండంటే, మనకు అర్థం కానిది ఏంటంటే, ఎంత మంచిగా వేసినా పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తేనే అక్కడ పనులు అవుతాయి. నాకు చాలామంది పాపం ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరూ కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాం కాబట్టి, చిన్న మా వాళ్ళకి బెంచ్లు ఇప్పేయండి, బ్యాగులు ఇప్పేయండి అని అడుగుతూ ఉంటా, వాళ్ళు ఇప్పిస్తుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా చేతిలో ఏం లేదమ్మా, మా పెద్ద సార్ ఏం చెప్తే అదే చేయాలి అని. ఇది రెండొక అంశం. ఒక మన వ్యక్తిని గెలిపించుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ వ్యక్తి యొక్క ఏ పార్టీ ఉంది, ఆ పార్టీ అధినాయకత్వం ఏమి చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంటు. అవి రెండు సింక్రనైజ్ అయిన ఈ దేశంలో ఒకే ఒక పార్టీ బీఎస్పీ నాకు తెలిసి. ఒక ఐడియాలజీ బేస్గా అట్లీస్ట్ పేద ప్రజలకి, లేకపోతే ఈ అణగారిన ప్రజల గురించి రాసి మాట్లాడగలిగిన ఒకటే ఒక పార్టీ. మిగిలిన వాళ్ళందరికీ వెల్ఫేర్ అజెండా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఇస్తారా, మంది ఇస్తారా, అది మీ ఇష్టం. అది ఎందుకనంటే అది ఇస్తే జనాలకి ఏం కావాలంటే అదే కావాలి కాబట్టి అదే ఇస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు తెలంగాణలో చూస్తే కొన్ని ఏరియాస్ మొత్తం భూములు ఒక కులం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఆ భూములు డిస్ట్రిబ్యూట్ చేసేది లేదు, మళ్ళీ వచ్చేది లేదు. కనీసం భూమి ఉంటే ఆకలి చావులు ఉండవు, కనీసం బతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వెల్త్ ఇంత అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత చదువుకున్న వాళ్ళకి చదువు వస్తలేరు మీదే అంటున్నారు. 50% పీపుల్ కాంట్
రీడ్ దేర్ వాచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వ్యవసాయము కూలి పనులు కూడా చేసుకునే పరిస్థితి లేకపోయిన తర్వాత, ఐ మీన్ ఇఫ్ వీ డోంట్ లుక్ ఇన్ టు దీస్ వెల్త్ అండ్ ద లింకేజ్ టు ది poor person and his capacity to think independently, ఈ మనం విడగొట్టి చూస్తే అర్థం కాదు బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే, వీఆర్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. ఇంకా ఈ భూమిలోకి తొక్కేసిన తర్వాత, ఇప్పుడు రాయదాస్కి తెలుసు శ్మశానాలు ఇవ్వండి అని కొట్లాడుతున్నాం సార్. శ్మశానాలు కూడా లేవు సర్టెన్ కమ్యూనిటీస్కి. భూములు వదిలేయండి, ఇళ్ళు వదిలేయండి, శ్మశానాలు లేవు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. దీన్ని మనము సోషో ఎకనామిక్ దీంట్లోంచి చూడకపోతే ఓటు అర్థం కాదు. వాళ్ళకి ఏమవుతుందని అంటే, వీళ్ళ మొత్తం రూట్స్ కట్ చేయాలి. ఈ రూట్స్ కట్ చేస్తే మళ్ళీ ఎట్లాగో ఫ్యూడలే. ఐలే సార్ చెప్పినట్టు ఫ్యూడల్ సమాజంలోనే ఉన్నాం. పెద్దగా మనమేమి ప్రజాస్వామ్యము, ఎన్నికలు ఇదంతా ఒట్టి హంబక్. సో ఇంకంటే ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి ఓటుని కూడా మళ్ళీ ఉద్యమంగానే తీసుకోవాలి. ఓటుని ఉద్యమంగా తీసుకునే క్రమంలో మనము ఆర్థికము, చెప్తారు కదా మీ డైలాగే, అక్షరం ఆరోగ్యం ఆర్థికం, ఇప్పుడు అధికారం కూడా. మళ్ళీ దాన్ని వంట పట్టుకోవాలి. ఏది ఒక్కటి మిస్ అయినా కూడా మనకి వీఆర్ లూజింగ్ ద గ్రౌండ్, వీ లూజ్ ద బ్యాటిల్. సో మొన్న నన్ను స్వేరోస్ కరీంనగర్ ఇంటర్నేషనల్ అప్పుడు పిలిస్తే విమెన్ అప్పుడు కూడా ఇదే చెప్పినాను. సో పొలిటికల్ బ్యాటిల్కి వెళ్ళాలని అంటే దెన్ వీ హ్యావ్ టు క్రాస్ ఆల్ దిస్, అదర్వైజ్ వీఆర్ నో వేర్. సో ఎక్కడో దొరికిపోతాం. వాడు ఒక జాబ్ ఇస్తా అంటాడు, లేకపోతే ఇంకేదో ఇస్తా అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ డిగ్నిటీ అండ్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఒక మంత్రాలాగా, ఒక ఐ మీన్ ఓడిపోయినా మనవాడికి లెటస్ లూజ్. కానీ ఒకవైపుగా ఒక కాన్స్టిట్యున్సీలో 100 మందినా 1000 మందినా ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కనుక ఫార్వర్డ్ అయితే probably we thank you very much Professor Sujata garu, and then I also thank Dr. JP garu for sparing their valuable time. Rani, so since we are running short of time, we are Srikanth, probably you will be the only person who will be asking questions. It's coming. We are following the agenda. Yeah. So next Q&A session. Q&A. But will be how many questions you want us to take? Really? what's the time? Yeah. So thank you very much, Roy, for giving us some space for Q&A session. So my request to all those who are very curious to pick the brains of both the distinguished panelists. So my request is, please keep your questions very brief. Avoid comments, but make them as questions. And then one important request is, question should end with a question mark. Yeah. So that is very, very important. The questioner has 30 seconds. Yeah. Questioner has 30 seconds, and the answer is 2 minutes from the panel. Okay. All right. So Dr. Srikanth Manda. So Yeah. please. Well, just a second, please, and thank you. Audience under. Okay. My name is Roy Manthina. I'm from US, and I'm a big fan of Aris and the friend and the brother. So many different associations. So ఈ మీరు HMTV చూస్తారు కదా అందరూ, HMTV అండ్ V6, ఇంత మంచి డిబేట్ కనిపిస్తుందా? ఒక్కోడిని మీద ఒక్క స్పీకర్ను కూడా మాట్లాడి, ఆ డిగ్నిటీ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. ఐ థింక్ ఒక ప్యానల్లో యాక్చువల్ వాళ్ళు తోసుకున్నారు. సో ఇలాంటి డిబేటు ఇక్కడ వింటున్నామంటే వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే, ఇలాంటి డిబేట్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కావాలి, ఎవ్రీ మండల్లో కావాలి, ఎవ్రీ విలేజ్లో కావాలి. ఐ ఛాలెంజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు క్యారీ దిస్ డిబేట్. ఓకే, and this is a beautiful participatory and representative audience. You can dissect anyway all of three. Okay, you take gender, you take any aspects. This is so the participatory representation is the lifeblood of the democracy and the Indian Constitution. And I'm very happy for this panel. And we go into, enta manchi leaders telsa. Leader ante, there is no meaning India. Leader ante. Actually, we need statesmen. The statesmen who are disciplined, statesmen who are trustworthy, statesmen who are courageous, statesmen who are humanly, statesmen who are intelligent.
They have all those qualities. Okate antaru, sir is a nice IAS officer, but he cannot be a politician. Sir is a nice IPS officer, cannot. So we'll go into... నన్ను చాలా మంది రిజైన్ చేసినప్పుడు జేపీ గారు ఫెయిల్ అయ్యారు, జేడి లక్ష్మీనారాయణ ఫెయిల్ అయ్యారు, మీరేం చేస్తారు? We need to... We are here to destroy that myth. And it is possible. It is one single cleric from US collapsed Egypt government. One single cleric, through his writings, through his speeches. And the Egypt government cried for the exchange of this guy. And the American administration said, no, he has right of speech and he's our citizen. He has not violated. So it's possible. Let's keep that hope and let's look for a better future for Telangana and the country. We'll go into the question and answer. 30 seconds for the question or feedback. You can ask question or you can comment. You have a choice. And the panel member will answer 2 minutes, but no rebuttal, please. Dr. Srikanth. Yeah. So question, Dr. Srikanth Manda. So I appreciate Srikanth is a student Roy of, and other team social for welfare specialist. arranging He's the a meeting. famous pediatrician. Myself, Dr. Srikanth, I'm a pediatrician. So my question to JP sir. Sir, we are all your admirers as doctors and citizens of the state. So, particular the topic, pre-independence, on so many social evils about women empowerment, men came forward. For the backward classes, upper class has come forward to fight their rights. Now, in aspect of representation, in polity, there is misrepresentation. BCs are not represented appropriate for their population. And when you go to academia or judiciary or industry, the representation of the majority is very meager. For example, in IIT or all the central institutions, the faculty are from SC, ST, BC and minorities only 10 to 12%, the faculty. So 85% is represented by the upper classes. When you come to judiciary, less than 10% is represented by these sections, the majority sections. So when pre-independent area is so wise, so advanced to fight for their rights, why the advanced sections of this modern society, post-independent society, is not pointing out these injustices done to the majority of the people, that is SC, ST, BC and minorities. The second question to you is, sir, when Dr. Jayaprakash Narayan Garu has started a party, the party is called Lok Satta. When Revanth Reddy is leading a party, that party is called Congress Party. When Chandrasekhar Garu is running a party, that party is called TRS. But when Dr. Praveen Kumar Garu is leading a party, that party is called a Dalit party or some backward party. So why this stereotype or bias? So do you believe in this bias, or if you don't believe this bias, do you have any problem joining this party? As we feel, as an intellectual society, we feel that it's a party of the people, not party of a community or caste. So I request you to answer these two questions, sir. Yeah, మొదటిది రిప్రజెంటేషన్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉంటున్నది, అట్లీస్ట్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్. కానీ ఏమైంది, డైల్యూట్ చేసాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డైల్యూట్ అయిపోయిందో నామమాత్ర రిప్రజెంటేషన్తో ఫలితం లేకుండా ఉంది. లుక్ ఎట్ యువర్ గవర్నమెంట్ హాస్పిటల్స్, లుక్ ఎట్ యువర్ కాలేజెస్. సబ్స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉన్నదో రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దానివల్ల ఫలితాలు లేకుండా పోయి క్రమక్రమంగా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డివాల్యూడ్. Now, nobody wants their children to go to a government school. Nobody wants their children to go to a government college. None of us want to go to a government hospital. My daughter was one of the few children of an IAS officer who was born in a government hospital. Shock air valanti identi sir mee pillalu ikkada puttindani cheppani. We have devalued institutions because education is devalued. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ కొంతమందికి అన్నా కూడా క్వాలిటీ అందింది. ఇవాళ నాశనం చేసేసరికి రిజర్వేషన్ ఫలితాలు రావట్లా. ఇట్స్ నాట్ ట్రూ దట్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్, అట్లీస్ట్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ. బీసీలకు కూడా 25% వస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 25% గెట్ సెలెక్టెడ్ బికాస్ ఆర్ రూల్స్ సే
ఇఫ్ యూ గెట్ ఇన్ టు జనరల్ కోటా దట్ విల్ బి ఎక్స్ట్రా అని చెప్పాను. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ యాజ్ ఫార్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కన్సర్న్, బట్ ఇదంతా బోగస్ రిప్రజెంటేషన్ అయిపోయింది బికాజ్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డివాల్యూడ్. దేర్ఫోర్ ఆయన చెప్పిన అక్షరం ఎడ్యుకేషన్, 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 నాట్ డిగ్రీస్, నాట్ సర్టిఫికేట్స్, నాట్ ఎగ్జామినేషన్స్, నాట్ ర్యాంక్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ. అది లేకుండా మాకు ప్రయోజనం ఉండదు. ఇక ప్రైవేట్ సెక్టర్లో మనం చేయాలని చెప్పంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో సివిల్ సొసైటీ అని చెప్పన్నారు. యూ కెనాట్ యూజ్ లా యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ విల్ బి ఇంపర్మిసిబుల్ అండ్ ఇట్ విల్ డూ ఇమ్మెన్స్ డ్యామేజ్. బట్ యూ కెన్ యూజ్ మార్కెట్ మెకానిజమ్స్. యూఎస్ 2 చోట్ల ఏం చేస్తున్నారు? Roy will tell you, if a company does not give adequate representation to certain depressed communities, they use the market power. It's made public. ఏమయ్యా నీలాంటి కంపెనీ ఇంకోటి ఉంది కదా, ఫేస్బుక్లో చేస్తే నువ్వు గూగుల్ ఎందుకు చేయలేకపోతున్నావు, గూగుల్లో చేస్తే నువ్వు మైక్రోసాఫ్ట్ ఎందుకు చేయలేకపోతున్నావు? దెర్ ఈజ్ ప్రెషర్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ లూజ్ మార్కెట్ షేర్. వాడు మన మెహర్బానీ చేయట్లే వాడు. మనం ఇండియాలో అసలు ఆ మెకానిజమ్స్ క్రియేట్ చేయాలి. Civil society must be strong enough to get the data, to be fair and objective, to look at economic growth on the one hand, and to look at justice on the other hand. మనం ఆ స్థాయి సంతరించుకోవాలి. దెర్ ఆర్ మెకానిజమ్స్. ఇక ఫైనల్గా పార్టీలో చోట నేను పార్టీని పెట్టాను. ఈ దేశంలో అసలు రాజకీయంలోకి రెండయ్యాని మధ్యతరగతి వాళ్ళని, యువతని మొట్టమొదటిసారికి పిలుపునిచ్చిన వాడిని నేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయం వల్ల ప్రయోజనం మన ప్రాంతాల్లో రాదని నిర్ణయించుకుని పార్టీకి దూరంగా ఉన్నాను. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? ప్రవీణ్ బీఎస్పీ అని తెలియక నాకు అంత అవివేకిని కాదు కదా, చాలా వరకు ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు. నేను పట్టించుకుని పేపర్లు చూడను, టీవీలు చూడను, కానీ ఆ మాత్రం తెలుసు కదా నాకు. టు షో మై సాలిడారిటీ ఫర్ ఎ కాజ్ బిగ్గర్ దెన్ ఎ పార్టీ. Okay, we go to the next question. We'll go to women. And I'm really sorry, you're with Praveen all the time. We'll take a question for some. We have Usha out there, so. Usha, you're also, I know you're exception, okay? But we want to get from some new people, new faces. Go ahead, please. Go ahead. Yeah, go ahead. Hello, sir. My name is Dasari Usha, and I had done my BTech from IIT Kharagpur. So I have this question in my mind. ఇప్పుడు BSP ఏదైతే చేయాలనుకుంటుందో దట్ ఈస్ లైక్ ప్రొవైడింగ్ ఈక్వాలిటీ సొసైటీ ఆర్ ఎల్స్ అన్ ఎగ్జిటేరియన్ సొసైటీ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు యూఎస్లో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గారు హీ వాజ్ అ ప్రెసిడెంట్. కాకపోతే రేసిజంని డిఫీట్ చేసి తను ప్రెసిడెంట్ అయ్యారు. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు బారాక్ ఒబామా గారు హీ డిఫీటెడ్ దట్ రేసిజం అండ్ నౌ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్. దెర్ ఆర్ షూటింగ్స్ ఫర్ బ్లాక్ పీపుల్. సేమ్ ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు BSP వస్తుంది. 70%, 85% సీట్స్ మనకి క్యాస్ట్ వైజ్ ఇస్తున్నారు, BC, SC, ST, OC. బట్ వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు క్యాస్టిజం అనేది కెన్ ఇట్ బి రిమూవ్డ్, ఎరాడికేటెడ్ కంప్లీట్లీ? సిమిలర్ టు ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో టైటిల్స్ కెనాట్ బి యూస్డ్. మహారాజ్ కానీ, ప్రిన్స్ కానీ, ప్రిన్సెస్ కానీ ఇలాంటి టైటిల్స్ అనేవి ఎక్కడ యూస్ చేయదు అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. సిమిలర్ వే రెడ్డి, చౌదరి, గౌడ్, నాయక్ ఇలాంటివి మన పేరు తర్వాత యూజ్ చేయకుండా ఉంటే కెన్ దిస్ క్యాస్ట్ బి ఎరాడికేటెడ్ కంప్లీట్లీ ఇస్ మై. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ క్యాస్ట్ ఈస్ ఎరాడికేటెడ్? దానివల్ల ఎరాడికేట్ కాదు కానీ ఇట్స్ నెససరీ. ఎలాంటి వాడు పాలిసి ఉండాలి అలాంటి మనిషి. ఈవెన్ వెన్ ఐ టాక్డ్ అబౌట్ దట్ ఐ నెవర్ యూజ్ ద వర్డ్ ద క్యాస్ట్ నేమ్. ఐ ఓన్లీ సెడ్ గౌతమ్. కానీ అంత మాత్రం చేత క్యాస్ట్ పోదు. ద ఓన్లీ వే క్యాస్ట్ విల్ గో అల్టిమేట్లీ ఆఫ్టర్ ఎ ఫ్యూ జనరేషన్స్ ఈజ్ ఇఫ్ యూ ఆల్ స్టార్ట్ మ్యారీయింగ్ అక్రాస్ క్యాస్ట్స్. ఇఫ్ యూ అలౌ అవర్ చిల్డ్రన్ టు మ్యారీ, ఇఫ్ యూ డోంట్ అప్లై ప్రెషర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్, allow them to happily live on their own. Over time, love and their own compatibility trumps all. It will not happen in one day. అందుకనే నేను పెళ్ళిళ్ళకి సాధారణంగా వెళ్ళను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా వెళ్తాను. బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్ బికాజ్ ఇట్స్ సో స్టీప్. మీరు ఇందాక సుజాత గారు చెప్పారు కదా, తగాపడ్డ వర్గాల్లో కూడా మళ్ళీ విభజన చేసింది. కులం అనేది ఎంతదంటే మన హిందూ మతంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనది ఏంటంటే స్లేవరీని మనం యాక్సెప్ట్ చేసే స్థితికి వచ్చింది. ఒక చిన్న ఉదంతం చెప్తాను. ఐ వాజ్ రేస్డ్ బై మై పెద్దమ్మ. షీ వాజ్ ఎ చైల్డ్హుడ్ విడో.
మా తాతగారికి ఆవిడొక్కడు కూతురు, 11 ఏళ్ల వయసులో పెళ్ళయింది. పెళ్లి కొడుకు కూడా పిల్లవాడు, ఇద్దరు పిల్లలే. పాపం బావిలో నీళ్లు తాగుతూ కాలు జారి పడిపోయి చనిపోయినాడు. మా తాతగారు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు, సోషల్ రిఫార్మ్ కోసం కాదు, ఒక్కటే కూతురు, ఆయనకి వేరే పిల్లలు లేరు. ఆయన భార్య కూడా చనిపోయింది వివిధ కారణాల వల్ల. ఆయనకి వయసు కొంచెం 50 ఏళ్ళు వచ్చేసింది. అమ్మా నువ్వు పెళ్లి చేసుకో, నీ సంతానం ఉంటే నాకు వారసత్వం ఉంటుందని అడిగాడు. ఆ 11 ఏళ్ల పిల్లకి మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు అని ఆ రోజుల్లో భావం కలిగింది. తండ్రి చేసుకోమన్నా, షీ రిఫ్యూజ్ టు మ్యారీ. కాబట్టి ఏంటంటే స్లేవరీ ఇది చాలా బాగుందని ఆ స్లేవరీలో మగ్గుతున్న వాళ్ళకి అనిపింపచేసే సంస్కృతి నిర్మాణం చేశాం మనం ఈ దేశంలో. మనందరం దానికి వారసులం. ఇన్ సమ్ వే ఆర్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దట్. కాన్షియస్గా ఓవర్ జనరేషన్స్ బయటపడాలి తప్ప ఒక్కరోజు ఇట్లా అంటే పోయేది కాదు. బట్ మ్యారేజ్ ఈజ్ అ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఓవర్ టైం. ఇప్పటికైనా మనం పిల్లలకి స్వేచ్ఛనిచ్చి పిచ్చి పిచ్చిగా కాకుండా కొంచెం కంపాటిబిలిటీ చూసి నిర్ణయం చేసుకున్నట్టయితే వాళ్ళని ఆశీర్వదించే సంస్కృతి కొద్దిగా వస్తుంది, ఒక 2% వస్తుంది. ఆ 2% 20% అయితే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అర్బనైజేషన్ కాస్త పెరిగితే ఇంపర్సనల్ లైఫ్స్ ఉంటాయి. అందుకని గ్రామాల్లో పెరిగినా కూడా నా గ్రామం అంటే మమకారం లేదు, నిర్జయం అయిపోయింది. పూర్వం అన్న మంచి కూడా పోయింది వివిధ కారణాల వల్ల. కొద్దిగా అర్బనైజ్ అయితే కొంచెం ఇంపర్సనల్ లైఫ్స్, సో ఇంటరాక్షన్స్ విల్ బి ఎ లిటిల్ బియాండ్, పూర్తిగా కాదు, ఎ లిటిల్ బియాండ్ క్యాస్ట్ అవసరం, మ్యూచువల్ నీడ్స్. ఆ రకంగా తప్ప చిట్కాలు లేవు. బట్ డెఫినెట్లీ ఐ కంప్లీట్లీ ఎండార్స్ ద వ్యూ, మనం క్యాస్ట్ నేమ్స్ వాడడం మానేయాలి. చాలా సిగ్గుచేటు. మన గౌరవప్రదంగా ఉన్నామో నాగరికంగా ఉన్నామో అనుకున్న వాళ్ళు కూడా క్యాస్ట్ నేమ్ని మామూలుగా వాడడం అన్నది ఐ ఫీల్ వెరీ డీప్లీ డిస్ట్రెస్డ్. ఇట్స్ ఎ డిస్గ్రేస్. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. ఉషా కదా నీ పేరు? నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, దే డోంట్ యూజ్ దర్ టైటిల్స్. Sir, I was a big fan. That's when I joined your party as well, way back in my youth. Now I support the Bahujan ideology. Sir, it's not that we are forcing you to join the party. If you join, it will be an added advantage. Solidarity is not going to really work out. Everyone is looking people like you to join. It's not alone RSP has to do it. Everybody has to do. That is the reason why each one of them in this auditorium are there for the Bahujan party. So we don't really need only your solidarity. If you can join, it will be really of great help. And I'm an IT professional. I work in IBM in the same Raheja IT campus. So అప్పుడు నేను సాలిడారిటీ కాదు, మాలా ఐటీ ప్రొఫెషనల్ చాలామంది ఎట్లా అంటే నాకెందుకు తెలంగాణ అనుకుంటూ చాలామంది టైంపాస్ చేసి అసలు జాయిన్ అవ్వలేదు. బట్ ఐ స్టూడ్ ఫర్ తెలంగాణ. నా కంపెనీలు చాలామందితో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాను. సో అట్లాగే బహుజన్ ఐడియాలజీ నుంచి చాలామంది జాయిన్ కమ్మంటే ఐటీ ప్రొఫెషనల్స్ని, దే ఆర్ నాట్ జాయినింగ్. సో మై క్వశ్చన్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ attract or make them to come and join the Bahujan ideology, the movement. Yes, I went to IT, sir. IBM. So how exactly we can invite or attract mainly the women employees, IT employees, and who are sitting at home, on the IT professionals also to join the Bahujan ideology. People they are feeling so comfortable and they are in comfort zone to engage women. The Yes, question yes. to Sujata. Yes, actually in Telangana movement also people like not just you. women, everyone. Yeah. So what we did was enduku Telangana. First question was enduku Telangana and what is the role of educated and what is the role of employees. So ఇవి మూడు పెట్టిన తర్వాత చాలామంది ఫస్ట్ థింగ్ వాజ్ దే యూస్ టు ఫీల్ షై సేయింగ్ దట్ ఐఎమ్ అ బహుజన్, ఐఎమ్ ఎస్సీ ఆర్ ఐఎమ్ ఎన్ ఎస్టీ. ఇది చాలా ట్యాబు ఉంటుంది సార్ ఈ టెక్నికల్ ఫీల్డ్లో, టెక్నాలజీ ఫీల్డ్లో. సెకండ్ థింగ్ ఈజ్ తెలంగాణ అని చెప్పుకోవడం కూడా అప్పుడు చాలా నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ నౌ అందుకనే మనం ఏది చదివినా చదవకున్నా అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఒకటి చదవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ ఈ హోల్ డిబేట్ అబౌట్ ది డెమోక్రసీ అది చదవాలి. కానీ సమ్వేర్ నేను ఒకసారి కొండగట్టు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే జేఎన్టీయు సావిత్రిబాయి పూలే తెలియదంట వాళ్ళకి. సావిత్రిబాయి పూలే టీచర్స్కి కూడా తెలియదంట. అంటే వాట్ దే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ మెడికల్ స్టూడెంట్స్ దే థింక్ దట్ దే ఆర్ దీస్ పీపుల్ ఆర్ దే లెఫ్ట్ ఇట్.
అది మన ప్రైవేట్ కాలేజెస్ నుంచి వచ్చిందా తెలియదు కానీ బట్ రూట్స్ అనే పుస్తకం కూడా చదివించాలి. మనము ఎందుకు హూ ఈస్ దిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదువుకున్న వాళ్ళు కూడా దళితులకి కన్ఫైన్ చేసి మాట్లాడతారు. కాబట్టి యూ హ్యావ్ టు టాక్ అబౌట్ నీకు ఎట్లా ఉద్యోగం వచ్చింది, నీకు ఎట్లా అసలు బడి వచ్చింది, నీకు చదువు వచ్చింది, అండ్ ఆ చదువుతోటి ఏం చేయాలి అని. ఐ ప్రౌడ్లీ సే వితౌట్ సావిత్రిబాయి పూలే ఐ వుడ్ నాట్ బి సిట్టింగ్ హియర్. I would not be getting my degree education. So without Ambedkar, I think many of us will not be sitting here comfortably. So adi IT employees కాదు, ఏ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పిల్లల దాకా ఈ దేశ పరిస్థితులు, ఈ వెనుకబడిన వాళ్ళు, ఈ అధికారం అంటే ఏంటి, అధికారం అనేది ఒక ఎలీట్ క్లాస్కి ఒక ఇందాక ఎవరో సీను వాజ్ మిస్సింగ్ హియర్, ఇందాక మీటింగ్లో చెప్తున్నాడు ఆయన, ఏ ఫీల్డ్ అన్నా ఎంచుకుంటాం కానీ మేము పాలిటిక్స్ ఎంచుకోము. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్ అంటే అఫ్కోర్స్ వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ పొలిటీషియన్స్. అంటే జేపీ గారు ఒకళ్ళిద్దరితోటి కాదు కానీ గుడ్ పొలిటీషియన్స్ లేరు కాబట్టి అది రాటన్ పాలిటిక్స్, అవి మాకు సంబంధించినవి కాదు, మన పిల్లలకు సంబంధించినవి కాదు. సేమ్ ఇట్ అప్లైస్ టు విమెన్, ఇట్ అప్లైస్ టు ఐటీ ఎంప్లాయీస్. సో కాంచీరామ్ గారి మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ప్రవీణ్ ఈజ్ ఆల్సో ఆన్ హిస్ ఫుట్ స్టెప్స్. సో ఒక్కొక్క వింగ్లో ఉన్న వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అట్లా ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. మనం ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నా పక్కన చెత్త పడి అది చాలా పైలప్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు లీవ్ ద హౌస్ ఆటోమేటికలీ. నువ్వు ఉండలేవు ఆ స్మెల్కి, అంత రాటన్ పాలిటిక్స్కి. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్. అందుకని ఆయన ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ అది మంత్రంలాగా చెప్పినాడు. అది మనకు సంబంధించింది కాదు అనుకుంటున్నాము. ఐఎమ్ షూర్ యూ ఆర్ దేర్. ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ ఇన్ తెలంగాణ దే కేమ్ అవుట్. ఐటీ ఫోరం పెట్టినప్పుడు మనం అందరం కూడా ఉన్నాము, తెలంగాణ ఐటీ ఫోరం. సో ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎనీబడి, ఇల్లిటరేట్స్ టు ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయీస్, ఈ బహుజన్ ఐడియాలజీ ఆర్ వాల్యూ ఆఫ్ ఓట్ అట్లీస్ట్, అది ఐడియా ఆఫ్ ఇంక్లూజన్. ఇప్పుడు మా ఓటు మేము వేసుకోవడం అనేది అది ఐడెంటిటీ పాలిటిక్స్ నుంచి వచ్చింది. మా వాడిని గెలిపించుకోవాలి, మా వాడిని చేసుకోవాలి, కానీ దాన్ని వేరే అర్థాలు తీసుకొని ఇప్పుడు మీది మీకు, మాది మీకు, మాకు అనే దగ్గరకు వచ్చినాం. కానీ సో ఐడెంటిటీ పాలిటిక్స్కి దానికి వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ ఇక్కడ ఈ ఓటు ఎందుకు, ఈ నాయకుడు ఎందుకు, ఎవరి కోసం అనేది మనం లెక్కలతో తేల్చి చూపిస్తే ఏమన్నా మార్పు ఉంటుంది. బట్ ఇది ఒక ఉద్యమం లాగానే తీసుకుపోవాలి తప్పితే నా ఊరికే మీటింగ్స్ తోటి అయితే అయ్యేది కాదు. ఐఎమ్ షూర్. Thank you, Sujata. We are going to take two questions, one male and one female. So, you both were bureaucrats. So, R.S. Praveen Kumar has came out publicly and he want to do some changes in our country or in a state. So, why don't you openly join him and encourage him in doing changes? That's what my question to you. నేను చేస్తుంది అదే తమ్ముడు, ఎంకరేజ్ చేస్తున్నా ఇప్పుడు పబ్లిక్గా ప్రైవేట్గా కూడా. డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు ఎలక్ట్రల్ పాలిటిక్స్ నేను దూరం అయిపోయినాను బికాస్ ఐఎమ్ కన్విన్స్డ్ గివెన్ ద కరెంట్ కండిషన్స్ దెర్ ఈజ్ నో ప్యాత్ టు చేంజ్ త్రూ దట్ మెథడ్. అది తప్పని కాదు. ఐఎమ్ ద వన్ హూ కాయిన్డ్ ద ఎక్స్ప్రెషన్ పాలిటిక్స్ ఇస్ అ నోబుల్ ఎండెవర్. ఈ దేశంలో ఆ మాట ఇంకెవరు అనలా. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ రైట్ నౌ ద కండిషన్స్ ఆర్ నాట్ కండ్యూసివ్ ఫర్ పాలిటిక్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ టాంజిబుల్ అవుట్కమ్స్ in the kind of reform, because I am not seeking power or position. I am seeking change in the country. I have absolutely no other desire in life. Daniki wherever, if Praveen does change, Praveen is my man. If somebody else does change in some other sector, he is my man. దేశంలో ఏ ఒక్కళ్ళు మనం చేయలేం, కొన్ని తరాలు పడుతుంది. ఎక్కడ ఎవరు ఏ మార్పు తీసుకొచ్చినా కూడా as long as that is the right kind of change, unless we stand by them solidly, 100%, unreservedly, and celebrate it without envy, see that as our victory, this country cannot change. And I think I have earned the right to say I have reached that stage where anybody who does any good in the country is my person. Thank you. Thank you. I have a two-part question. One question, A, B.
Right. So I keep my question in Telugu and sweet. The thing is, ఇప్పుడు హుజరాబాద్లో జరిగిన ఎలక్షన్స్లో both parties, TRS and BJP, they both bribed the voters in Huzurabad. But despite Dalita Bandhu program and giving 10 lakhs, అయినా కూడా the people voted for the candidate irrespective of their party. అంటే ఇది మనము ప్రజలలో ఓటు చైతన్యం వస్తుంది అని అనుకోవచ్చా? దిస్ ఇస్ మై ఫస్ట్ పార్ట్. ఇంకో సెకండ్ పార్ట్ ఏంటంటే, in the 100% of voters in Telangana, only 65% of people are voting. And the rest 35% people are not voting. How to identify that 35% and how to make them, giving awareness about the vote for non-mobile users, అది ఎట్లా చేయాలి? వాళ్ళకి ఓట్ అవేర్నెస్ ఇవ్వడం ఒక టాస్క్ అయితే, వచ్చి ఈ సింబల్కి ఓట్ వేయడం అనేది దట్స్ అనదర్ టాస్క్. సో హౌ కెన్ వీ అచీవ్ దిస్? ఎనీ ఐడియాస్ ఆర్ ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ ఆల్ యూ త్రీ పీపుల్? థ్యాంక్ యూ. ఎన్నోసార్లు పల్లవి చెప్తూ ఉన్నాను గత 25 ఏళ్ళ నుంచి, డబ్బు కేవలం ఎంట్రీ ఫీ. డబ్బు ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎ సీరియస్ అండ్ వైబుల్ క్యాండిడేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ సమ్ అదర్ స్టేట్స్ ఇంక్రీజింగ్లీ. బట్ డబ్బు గ్యారంటర్ ఆఫ్ విక్టరీ కాదు. వితౌట్ స్పెండింగ్ మనీ యూఆర్ ఆల్మోస్ట్ సర్టన్ టు లూజ్. ఇన్ అకేషనల్ కేస్ నేను గెలిచాను, 4.5 లక్షలు ఖర్చు అయింది, ఒక్క పైసా ఎక్కువ గల. బట్ దట్ ఈజ్ రొమాంటిసిజం అండ్ హీరోయిజం, నాట్ డెమోక్రాటిక్ చేంజ్. కన్ఫ్యూజ్ కాకూడదు. చెప్పాను కదా, రొమాంటిసిజం అండ్ హీరోయిజం. అండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్ ఫోర్స్ from all over the state and 2 states came there, they owned it. నేనేం చేయాలి అసలు? అది నార్మల్గా జరగదు. అది అసలు అంత వాలంటీర్ ఫోర్స్ ఉండదు మీకు మన దేశంలో. ఢిల్లీలో సాధ్యమైంది ఫర్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ రీజన్స్. దే ఇస్ నో టైమ్ టు గో ఇన్ టు దట్. కాబట్టి నేను ఐ లాస్ట్ మై ట్రైన్ ఆఫ్ థాట్. ఆ క్వశ్చన్ ఏంటి? హుజరాబాద్లో ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఎవరో ఒకళ్ళు ఓడాలి. ఓటు వేసిన తర్వాత పీపుల్ కమ్ టు ఆల్రెడీ దే మేకప్ దేర్ మైండ్ అమాంగ్ దమ్ హూ దే థింక్ దే వాంట్ టు ఓట్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్. బట్ దట్ ఈస్ నాట్ నెసెసర్లీ ఎ విక్టరీ ఆఫ్ డెమోక్రసీ. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ డబ్బు విక్టరీని గ్యారంటీ చేయదు. టు దట్ ఎక్స్టెంట్ డెమోక్రసీ ఈజ్ అలైవ్. బట్ డబ్బు లేకపోతే విక్టరీ లేదు. టు దట్ ఎక్స్టెంట్ డెమోక్రసీ ఈజ్ డెడ్. డూ యూ గెట్ మై పాయింట్? సో ఇట్స్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ గివింగ్ మనీ ఆర్ నాట్ గివింగ్ మనీ. ద సెకండ్ పార్ట్, 65% తక్కువ ఓటు అనుకుంటే మీరు చాలా పొరపాటు. Ours is one of the highest voting percentages in the world with the current electoral system, first past the post. అమెరికాలో 50% ఉంటే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ చోట ఇప్పుడు కూడా హైయర్ పర్సంటేజ్ ఉంటుంది. ఇవాళ కూడా డబ్బు పంచడం మానేస్తే 40%కు 30% పడిపోతుంది. లెట్స్ బి ట్రూత్ఫుల్. అంచేత పెద్దగా ఓటు వేయని వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కొన్ని లక్షల మంది వస్తారు, కొంత ఉన్నారు అర్బన్లో. అది కూడా ఇంప్రూవ్ అయింది లాస్ట్ 10-15 yearsలో. దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అర్బన్ ఓట్. అందుకనే మళ్ళీ చెప్పి అర్బనైజేషన్ అండ్ ఫోకస్ ఆన్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్, అర్బన్ పాపులేషన్, కొద్దిగా ఎంతో కొంత. గ్రామాలు ఎంత మనకు రొమాంటిసిజం ఉన్నా కూడా ద విలేజ్ పీపుల్ ఆర్ ఇంక్రెడిబుల్లీ డిపెండెంట్ ఆన్ ద పార్టీ మెషిన్ ఫర్ డే టు డే సర్వైవల్. వాళ్ళకి అతీతంగా మీకు వచ్చి ఓటు వేయడానికి అది వాళ్ళ జీవితం, అది వాళ్ళ బతకాల. ఆ ఊళ్ళో ఎంఆర్ఓ దగ్గర పని కావాలంటే, పోలీసు వాడి దగ్గర పని కావాలంటే, ఇంకో చిన్న పని కావాలంటే వాడు లేకపోతే వాడికి జీవితం లేదు. మనం ఆ జీవితాన్ని ప్రసాదం, ఎందుకంటే వాడు మెషినరీ పెట్టాడు. ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఫర్ ది పొలిటికల్ పార్టీ. 200 మంది పార్టీ వర్కర్స్ ఉంటారు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి. మనిషికి నెలకి 20,000 ఖర్చు సరిపోతుంది అనుకున్నా కూడా 40 లక్షలు ప్రతి నెల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్ ఉంది అక్కడ. ఏడాదికి 5 కోట్ల రూపాయలు కాస్ట్ ఉంది కాన్స్టిట్యువెన్సీకి. దానికోసం కాంట్రాక్ట్లు ఇస్తారు, టెండర్లు ఇస్తారు, పైరువీలు చేయించుకుంటారు, ట్రాన్స్ఫర్లు చేయించుకుంటారు, దానిలో డబ్బులు తీసుకుంటారు, అక్కడ పోయి పని చేయించుకుంటారు, పోలీస్ కేసులు తీస్తారు. ప్రవీణ్ ఆల్సో ద పోలీస్ ఆఫీసర్ ఆస్క్ హిమ్. ఒక కాంప్లెక్స్ పొలిటికల్ ఎకానమీ అయింది. మనం అది చేస్తే వాళ్ళతో భాగం అయిపోయాము. అది చేయకుండా మనం వాలంటీర్ ఫోర్స్ని సృష్టించలేము. సో ఇట్స్ ఎ వెరీ మెస్సీ క్రైసిస్. ఐ విష్ ఐ కుడ్ టెల్ యూ. ఇలా అయిపోతుంది చెప్పొచ్చు నేను. ఇట్స్ నాట్ ద ట్రూత్. మిమ్మల్ని ఈవేళ బాగుంటుందో, ఒక గంట పోయిన తర్వాత నేను నిరాశపడిపోతాను మీరు. ఐ వాంట్ యూ టు బి ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఈజ్ అహెడ్ అండ్ యెట్ బి ఆప్టిమిస్టిక్. దట్ ఈస్ వేర్ ద ఛాలెంజ్ ఈస్. ఇది భయంకరమైన పరిస్థితి. At the same time, you can resolve it over time if you understand what it is, with absolute clarity, depth, innovation and leadership. ఊరికే స్లోగన్స్తో కాదు, మిత్స్తో కాదు. మనం ఏదో కొన్ని నమ్మేసి కమ్యూనిస్టులాగా పూర్వకాలం అది వేదం అనుకుని
50 ఏళ్ళు పోయినాక వేదం కాదని తెలుసుకొని ఇలా కాదు. అప్లై యువర్ మైండ్. దట్స్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్. ఎవిడెన్స్, లాజిక్, ఎక్స్పీరియన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఎ మిత్. ఆ కలేజా ఉంటే, ఆ ఎండ్యూరెన్స్ ఉంటే, ఆ ఇన్నోవేషన్ ఉంటే, వీ కెన్ బి పార్ట్ ఆఫ్ ద చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఐ యాడ్ టు దాట్ ఒక్క నిమిషంలో. 1 second. సార్ కరప్షన్ అనేది ఒక నినాదం తీసుకున్నారు కదా, ఇది అదే మనం యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ తీసుకుంటే ఎవరు రారు. ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్లోగన్, అండ్ హీఈస్ ఇన్క్రెడిబుల్లీ ఐఏఎస్, గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అందరికి ఇంప్రెషన్ ఉంది. సో హుజురాబాద్లో ఓటు చైతన్యం వచ్చిందంటే నోటు చైతన్యం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఓకే, సో థింగ్ ఈజ్ హుజురాబాద్లో ఎవరు గెలిచినారన్నా ఒక పేదవాడికి ఏం సంబంధం లేదు. అది 2 పెద్ద పార్టీలు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళు పోట్లు పంచుకున్నారు, గెలిచినారు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ప్రజలు కావాలని అధికార పార్టీని ఓడగొట్టి వీళ్ళు చైతన్యవంతులై గెలిపించారనే కంక్లూజన్కి మనం రాకూడదు. అది దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది అక్కడ క్యాస్ట్ వర్కౌట్ అయింది, అక్కడ మతం వర్కౌట్ అయింది, అక్కడ ఒక సింపతి వర్కౌట్ అయింది. అక్కడ ఇగో ఈ హుజురాబాద్ జర్నలిస్ట్ ఇక్కడే ఉన్నాడు సీను, అక్కడ ఒక సింపతి వర్కౌట్ అయింది, అక్కడ మనీ కూడా వర్కౌట్ అయింది, అక్కడ ఇతర పొలిటికల్ పార్టీలతోటి అండర్స్టాండింగ్ కూడా వర్కౌట్ అయింది. పీపుల్ డెలిబరేట్లీ లాస్ట్ మినిట్లో బ్యాక్అవుట్ అయినారు. సో ఇట్స్ నాట్ దట్ ప్రజలలో పెద్ద చైతన్యం వచ్చేసి అధికార పార్టీని ఓడించారని దయచేసి మనం అట్లా అనుకోవడానికి లేదు. అండ్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ ఐ హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ విత్ వేరియస్. అదే 10 లక్షలు ఇచ్చినా ఓడగొట్టారు కదా, ఇట్స్ నాట్ ట్రూ. ఆ 10 లక్షల కోసం ఇంకా క్యూలు కట్టేవాళ్ళు ఉన్నారు, రేపు 15 లక్షలు ఇస్తే ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో పర్హాప్స్ సార్ మీరు రాజకీయాలకు దూరంగా ఉన్న ఫ్రమ్ మై సైడ్, ఇప్పుడు రాయ్ ఇస్ దేర్, బ్లాక్స్ కోసము వైట్స్ ర్యాలీ చేస్తుంటారు. సో సో మీరు రాజకీయాలకు దూరంగా ఉన్న దయచేసి మీరు చెప్తే ఒక అప్పర్ లేయర్లో యూ కెన్ గివ్ ఎ కాల్ దట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, లెట్ అస్ టేక్ బ్యాక్ సీట్ ఫర్ సమ్ టైమ్ అని. కానీ లేదా మనము నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, జెండర్ క్లాసులు ఆడవాళ్ళని కూర్చోబెట్టిస్తారు, ఎందుకు అర్థం కాదు. జెండర్ క్లాసులు మగవాళ్ళకి ఇవ్వాలి, రైట్? సో ఎట్ ద సేమ్ టైం క్యాస్ట్ క్లాసులు కూడా మేము అప్పర్ క్యాస్ట్లోకి ఇవ్వాలి, కానీ మేమే ఎంతసేపు మేము మాట్లాడుకోవడం అవుతుంది. ఐ థింక్ ప్రవీణ్ కుమార్ షుడ్ ఆర్గనైజ్. I'll just add upon to what you have just said. In social welfare, Nalini can watch and then Sai Pramod and they are there. So in social welfare, under Voice for Girls program, so we rechristened it and then we said Fireflies program or Voice for Boys, and then Boys for Voice, and then we trained batches of boys, thousands of boys about menstrual cycles, about the gender sensitization. Absolutely. So it's not about the girls learning about the menstrual cycle and then changes in the body, but it is the boys who have to understand what a girl undergoes in the. So I request from my side, sir, మీరు పాలిటిక్స్లో జాయిన్ అయినా కాకున్నా దూరంగా ఉన్నా మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీరు చెప్తే వినేవాళ్ళు ఉంటారు కాబట్టి ప్లీజ్ గివ్ ఏ కాల్ దట్ మనం చాలా అధికారం అనుభవించేసాం, చాలా డబ్బు ఉంది మన దగ్గర, అట్లీస్ట్ న్యూ స్ట్రీమ్ అండ్ న్యూ బ్లడ్ షుడ్ కమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ అని కనుక మీరు కాల్ ఇస్తే, అండ్ దట్ విల్ హెల్ప్ అస్. సుజాత గారు, బేసికల్లీ ఒక పాయింట్ ప్రవీణ్ గారు చెప్పలేరు, మేబీ ఈ ఫర్గాట్ హిమ్, ఈజ్ టూ బిజీ. సో దెర్ ఆర్ 20 NRIs, leaders of Ambedkar organizations, including myself. We are going through a training session. You know what is that? That's the one. The men leaders are going through a training session, which is given by a leader. Again a man. No, Black Life Matters. Black Life Matters. Black Life Matters. A man is giving training to the men how to actually engage women, how to treat women better way, how to actually bring them into the mainstream. There is a research done, and I'll share the material with you. And the second point, Jayaprakash garu, Martin Luther King is one of the greatest leader, okay? And there are many black leaders. The moderate whites were 100% behind him, Northeast moderate whites. If it's not for them, Martin Luther King would not have become Martin Luther King. So we need some of those moderate, I don't call upper caste, we need some of those moderates, good humanly people to give us an opportunity.
So thank you very much. And next, last question. I'm Dr. Dasanay, Joint Director of Medical and Health Director, retired. Sir, my question to RPS garu. Sir, మీరు చెప్పారు ద ఏం బహుజన్ సమాజ్ పార్టీ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్త్ అన్నారు. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇన్ నియర్ బై బికాస్ ఆఫ్ 70 years ఇండిపెండెంట్ వచ్చి ఇది మన కమ్యూనిటీలో బహుజన్ సమాజ్ పార్టీలో లేదా బహుజనులకు సాధ్యపడుతుందా? లేదా రెండో క్వశ్చన్ ఏంటంటే సార్, మాయావతి గారు ఏదైతే కాంచీరామ్ మాయావతి గారు యూపీలో ఉన్న పార్టీ ఫామ్ చేసినప్పుడు ఇదే విధంగా ఫస్ట్ స్టెప్ తీసుకొని తర్వాత చేంజ్ చేసుకొని ఏంటంటే అప్పర్ క్యాస్ట్ బహుజనులు అందరినీ కలుపుకొని పోయి రాజ్యాధికారానికి వచ్చేసి అక్కడ బహుజనులకు మేలు చేశారు. ఆ స్ట్రాటజీతో వస్తారా? మీరు ఏ స్ట్రాటజీ ఇక్కడ మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారు సార్? డాక్టర్ దాసనా గారు చాలా ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. మొట్టమొదట ఇది 100% సాధ్యం. సో అది ఆ ఫెయిత్ ఉంటేనే, ఆ ఫెయిత్ ఉన్నందుకే నేను ఇందులోకి వచ్చాను. సో ఇది సాధ్యం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేశాను నేను. దాంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సాధ్యమవుతున్నది టైం లైన్ మీకు ఇవ్వలేను, కానీ తప్పకుండా సాధ్యమవుతుంది. సో మనము ఒక 13 సంవత్సరాల బాలికను, ఒక గిరిజన బాలికను, ఆదివాసీ బిడ్డను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించగలిగినప్పుడు ఈ తరతరాలుగా అధికారానికి దూరమైన ఈ 90% ఏవైతే జనాలు ఉన్నారో, ఈ 90% ప్రజలు ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఏదో ఒక రోజు ఎక్కిస్తారు. దానికి టైం లైన్ అనేది ఇప్పుడే చెప్పలేము. ఇదంతా కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడదు, మనందరం కలెక్టివ్గా చేయాలి. ఇక రెండవది, అధికారం వచ్చిన తర్వాత మరి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని మాయావతి గారు ఏం చేశారు అనేది, నేను ఒక వారం రోజుల క్రితం లఖీంపూర్కు వెళ్ళాను సార్. లఖీంపూర్ అంటే ఇండో నేపాల్ బార్డర్లో ఉంటుంది. నిజానికి ఒకప్పుడు బిచ్చమెత్తే కుటుంబాలు అన్ని సామాజిక వర్గాల్లో, ఒక దళితులు మాత్రమే కాదు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అన్ని సామాజిక వర్గాల్లో కూడా బిచ్చమెత్తే కుటుంబాలను అందరినీ కూడా ఇండిపెండెంట్గా బతికే కుటుంబాలుగా ఆమె ఒక 6 నెలల్లోనే తయారు చేశారు. దాని తర్వాత ఇంకా ఏం జరిగింది అనేది ఒక క్షణం పక్కకు పెడదాం. అంటే ఇక్కడ పాలకులకు మన తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో లోబడింది ఏమిటి అంటే ఇంటెన్షన్. నీకు ఆ ఇంటెన్షన్ లేకుండా నువ్వు ఎంత గొప్ప మెజారిటీ వస్తే, ఇంటెన్షన్ లేకుండా గొప్ప మెజారిటీ వస్తే మంచిగున్న సెక్రటరీని కూలగొట్టి మళ్ళీ ఇంకొక బిల్డింగ్ కట్టి ఒక 700 కోట్లు వేస్ట్ చేయడం. సో అంటే ఇంటెన్షన్, మన డబ్బులు ఏ వర్గాల కోసం ఖర్చు పెట్టాలి, ఏ ఎజెండా కోసం ఖర్చు పెట్టాలి, ఏ మానవ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అన్న ఒక క్లియర్ ఇంటెన్షన్, దానికి సంబంధించిన ఇంటెన్షన్ ఉంటే పాలసీ ఆటోమేటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఉంది, FDR డాక్టర్ JP గారు స్థాపించింది. సో దాంట్లో మీరు ఖాళీగా కూర్చొని మీరు ఇంటర్నెట్లోకి పోయి చూసి దాంట్లో డిఫరెంట్ పాలసీస్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ ఆ ఇంటెన్షన్ ఉండే నాయకులు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంటెన్షన్ ఈజ్ ద కీ. సో ఆ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళనే మనం ఎన్నుకునేటట్టుగా చూడాలి. బోత్ ఆర్ పాసిబుల్ అండి. సో దీంట్లో పెసిమిజం ఉండాల్సిన అవసరమే లేదు, తప్పకుండా జరుగుతుంది. ఆ విశ్వాసంతోనే ఈరోజు నేను వచ్చాను, మీరందరూ కూడా వచ్చారు. So, Roy, I think thank you once again. I think you can propose. Thank you very much, the panel members and also our audience. Time limitation wall andarni cover for, and jp@loksattaparty.com, and you can find good luck anywhere. So, and let's stop here. Let's move to the next agenda. Thank you very much. Thank you, sir. ఇది నిజంగా ఒక వండర్ఫుల్ డిస్కషన్. సో మా అందరికీ మంచి ఇన్పుట్స్ వచ్చాయి. సో మీరు మంచిగా అధికారం ఎట్లా వస్తుంది, అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, అధికారం ఎందుకోసం అని మంచి కాన్సెప్ట్ మీద, ప్లస్ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం లాంటి కల్చర్ అండ్ గ్రోత్ మీద కూడా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రతి క్వశ్చన్కి కూడా చాలా మాకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పారు. సో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన RSP సార్కి, JP సార్కి, సుజాత మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒకప్పుడు ఒకసారి చెప్పారు నాకు, ప్రజాస్వామ్యంలో ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, విద్యాశాఖ మంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు అని చెప్పేసి ప్రధానమంత్రి ఉంటారు. వీరందరిట్లో వాళ్ళకి లీడర్ ఎవరు అని అడిగితే, సో వీళ్ళందరికీ లీడర్ ప్రజలే, కానీ వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఒకసారి చెప్పారు. సార్, మీరు రాజకీయంలో మాకు ఇస్తున్న చైతన్యంతో మేమందరం మళ్ళీ రాజులు రాణులు అయ్యేంతవరకు కూడా మీతో పాటు నడుస్తామని చెప్తున్నాం. అండ్ ఈరోజు
మొత్తం ఈరోజు ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన ఘట్టం BHIM BATA మొబైల్ అప్లికేషన్ లాంచ్. I think, sir, you have the app with you. I request Praveen sir and I request JP sir and Sujata madam to join RSP sir to click on the button and to launch the app. Let all of us give a big round of applause to them.